హలో చెక్. మగవాళ్ళందరూ రెడీగా ఉంటే ఈవెంట్ స్టార్ట్ చేద్దాం. హలో హలో. హాయ్ గాయ్స్. హాయ్. ఇట్స్ అ వెరీ ఎమోషనల్ ప్లేస్ టు బీ. నాకు కొంచెం ఎమోషనల్గా మై హార్ట్ ఈస్ రియలీ హెవీ, ఎందుకంటే ఇట్స్ బీన్ ఓవర్ 10 years ఇన్ ద ఇండస్ట్రీ, ఓవర్ అ డికేడ్, అండ్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ అంటే ఇప్పటివరకు నేను చేసింది ఒక హీరో ఫ్యాన్స్ కోసమో, హీరోయిన్ ఫ్యాన్స్ కోసమో, లేకపోతే ఒకరిని సాటిస్ఫై చేయడానికో, లేకపోతే జనరల్గా లేడీస్ ఎక్కువ టీవీ చూస్తారు కాబట్టి ఎస్ మీ తర్వాతే మేము అనుకుంటూ వచ్చాను. ఎస్, ఐ మీన్ ఎవ్రీథింగ్ వాట్ ఐ సెడ్. బట్ ఈరోజు నా జాతిని కాపాడుకోవడానికి, అంటే మగ జాతిని కాపాడుకోవడానికి ఐ పుట్ మై ఫుట్ డౌన్ అండ్ ఈవెంట్ చేస్తున్నాను. చాలా గర్వంగా ఉంది. అండ్ ఈవెంట్ చేసేటప్పుడు నేను కాస్ట్ నా రెమ్యునరేషన్ మాట్లాడలేదండి, బికాస్ దిస్ ఇస్ గివింగ్ మీ దట్. నిజంగా అవును కదా, అంటే టైగర్స్ని కాదు, గవర్నమెంట్ ప్లీజ్ మగవాళ్ళని, పెళ్ళైన మగవాళ్ళని కూడా పట్టించుకోండి. వాట్ ఆర్ దే గోయింగ్ త్రూ? అంటే ఎంత బాధ అవుతుంది అంటే, ఎంత గట్టిగా అరవాలనున్నా అరవలేం పిల్లలు ఎదురుగా, ఏడవాలంటే ఏడవలేము పిల్లలు ఎదురుగా, ఎందుకంటే మీసం వచ్చింది, పౌరుషం పొగరు అనుకుంటాం. బాత్రూంలో డోర్ వేసి గంటలు గంటలు ఏడ్చే మగవాళ్ళకి ఈ సినిమాని డెడికేట్ చేస్తున్నాం. అండ్ బాత్రూమ్ నుంచి బయటికి రండి, మన కోసం మనం కొట్లాడుకోవాలి అని చెప్పాడు మా ప్రియదర్శి భయ్య, అఫ్ కోర్స్ అభినవ్ భయ్య. అండ్ ఇది రాసినందుకు మహి వి రాఘవన్ గారికి, సార్ థ్యాంక్ యూ సో మచ్. ఈ థాట్ వచ్చినందుకు హ్యాట్స్ ఆఫ్. దీన్ని క్రియేట్ చేసినందుకు హ్యాట్స్ ఆఫ్. అండ్ అఫ్ కోర్స్ రైటర్ ప్రదీప్ గారు, థ్యాంక్ యూ సో మచ్. డైరెక్టర్ తేజ గారు ఫర్ టేకింగ్ ఇట్ ఆన్ ది స్క్రీన్, అంటే స్క్రీన్ వరకు తీసుకెళ్లారు కాబట్టి వాళ్ళ ముగ్గురికి థ్యాంక్ యూ. అండ్ అఫ్ కోర్స్ సినిమా చూడాలి, మనం ఒక వెబ్ కంటెంట్ చూడాలంటే అందమైన కలర్స్ ఉండాలి కాబట్టి మా ముగ్గురు బ్యూటిఫుల్ హీరోయిన్స్, సుజాత గారు, పావని గారు అండ్ దేవియాని గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ అ పార్ట్ ఆఫ్ దిస్ మూవీ. సో ఇప్పుడు సేవ్ ది టైగర్స్ 27th, అంటే ఎల్లుండి రిలీజ్ అవుతుంది, అంటే రేపు నైట్ హాట్స్టార్ స్పెషల్లో అప్లోడ్ అవుతుంది. సో ఇట్స్ అ బ్యూటిఫుల్ సిరీస్, 6 episodes, ½ an hour ఈచ్. చూస్తున్న కొద్దీ ఇంకెంత ఉంటే బాగుంటుంది, ఇంకాస్త ఉంటే బాగుంటుంది అనే ఫీలింగ్ వస్తుంది. కాబట్టి ఈరోజు క్యారెక్టర్స్ తెలుసుకుందాం. అంటే సేవ్ ది టైగర్స్ అని స్టార్ట్ చేయగానే ఎవరో ఇక్కడ, ఇది ఒక డాక్యుమెంటరీ సిరీస్. అఫ్ కోర్స్ టైగర్స్ ఆర్ ఇంపార్టెంట్ ఫర్ ది నేచర్, మన ఎర్త్కి ఇంపార్టెంట్ కాబట్టి అని చెప్పి స్టార్ట్ చేశారు. అందరు అక్కడ డైవర్ట్ అయిన తర్వాత ఒక వీడియో రిలీజ్ అయింది. ఆ వీడియో రిలీజ్ అయిన తర్వాత ఓకే, సేవ్ ద టైగర్స్ అంటే యాక్చువల్ పులులు మగవాళ్ళు, మన ఇండస్ట్రీలో, మన మన సిటీలో లేకపోతే మన చుట్టుపక్కల తిరిగే మగవాళ్ళు కూడా అంతే ఇంపార్టెంట్ మనకి. వాళ్ళు ఏడుపు మంచిది కాదు, వాళ్ళు నవ్వుతూ ఉండాలి అని చెప్పేసి బయటికి తీసుకొచ్చారండి. ఆ వీడియో ఒక్కసారి రెడీ ఉంటే ఒక్కసారి ప్లే చేద్దాం. వాట్ దే షోడ్ ఇన్ April 1st ఫూల్స్ డే. దిస్ ఇస్ నాట్ అబౌట్ యాక్చువల్ టైగర్స్, దిస్ ఇస్ యాక్చువల్లీ అబౌట్ ది రియల్ టైగర్స్ హు ఆర్ యాక్చువల్లీ, అంటే మనలాగా మగవాళ్ళు ఎవరైతే తిరుగుతున్నారో. సో ఒక్కసారి కాస్ట్ అండ్ క్రూకి, ఖాళీగా ఉన్న వాళ్ళు అంటే కెమెరా లేని వారు ఒక్కసారి గట్టిగా చప్పట్లు కొట్టి సేవ్ ద టైగర్స్ మన 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 కోసం ఎస్ జనాల్లోకి వెళ్ళాలి. పీపుల్ షుడ్ అప్రిషియేట్, ఇలాంటి సినిమాలు ఇంకా రావాలి అని మనస్ఫూర్తిగా కోరుకుందాం. అయితే ఫస్ట్ మనం చేసేది ఏంటంటే, మనసు ఏడుస్తుంది భయ ఏమైనా చేయాలంటే. అంటే ఇలాంటి ఒక సినిమా వస్తుందని ఎప్పుడు ఊహించుకోలేము మనం అందరం. ఇట్ ఈస్ అ ఫీమేల్ డ్రివెన్ ఇండస్ట్రీ, మనం ఆడవాళ్ళకి సపోర్ట్ చేయాలి అది ఇది అని మాట్లాడుకుంటాం, కానీ మగవాడు ఏడుస్తుంటే ఎవరన్నా వచ్చి ఓదారుస్తాడా అని వెయిట్ చేస్తుంటాం మనం. అఫ్ కోర్స్ మీరు చూపించారు బార్లో కూర్చొని మన కోసం మనం ఫైట్ చేయాలి అది ఇది అని చెప్పేసి. సో అలాంటి రోజు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ లెట్స్ మూవ్ అహెడ్. కెన్ ఐ ఇన్వైట్ all the creators onto the stage? Can we have a small snippet of all the important people to come on stage? Can we have the snippet, please? మనం ఎవరం? క్రిపుల్డ్ హస్బెండ్స్. అంటే ఏంది బ్రో? మనం పులులం. ఎవరు మనం? పులులం. ఎవరు మనం? పులులం. ఎవర్రా మనం? పులులం. మనం కూడా అడవుల్లో పులుల్లాగా అంతరించిపోతామా, లేకపోతే పోరాడి మన అస్తిత్వాన్ని కాపాడుకుందామా? నిజంగా ఇది చూస్తుంటే ఈ ముగ్గురు నిజంగానే భార్యాభర్తల సంఘం ప్రెసిడెంట్లు అలా అనిపించారు. ఎవరు ఇందులో యాక్చువల్గా?
అందరు క్రియేటర్స్ అందరు కదా, కానీ ఈ థాట్ రావడం ఇలాంటి ఒక వెబ్ సిరీస్ లాంటిది తీసి మగవాళ్ళందరికీ డెడికేట్ చేయాలి అనుకోవడం ఇట్స్ అ బ్రిలియంట్ ఐడియా. సో ఐ రిక్వెస్ట్ ది క్రియేటర్స్ మహి వి రాఘవన్ గారు అండ్ మహి వి రాఘవ్ గారు అండ్ ప్రదీప్ గారు టు కమ్ ఆన్ స్టేజ్ ప్లీజ్. The standing ovation to the gentleman. Mahi V. Raghav garu, it's completely ante aina genre తెలుసు. I've been a great fan of his work, but ఇది ఒక complete different genre, and ఈ genre నిన్ననే అయింది కదా సార్ ప్రీమియర్ దింది, అండ్ ప్రీమియర్ తర్వాత రెస్పాన్స్ హ్యాస్ బీన్ ఫ్యాంటాస్టిక్ అండ్ ఎవ్రీవన్ ఇస్ వెయిటింగ్ ఫర్ దిస్ వెబ్ సిరీస్. రేపు నైట్ అప్లోడ్ అవుతుంది. సో ఫస్ట్ ప్రదీప్ గారు మీ మాటల్లో విందాం, ఎలా స్టార్ట్ అయింది అండ్ ఇది ఎలా ముందుకు వెళ్తుంది. హలో ఎవ్రీబడి, ముందు ఈ సిరీస్ చేయడానికి మాకు అవకాశం ఇచ్చిన హాట్స్టార్ టీమ్ అనురాధ, రోహిత్ అండ్ అలోక్ సీవుక్ థ్యాంక్స్. దాని తర్వాత మా క్యాస్ట్ అండ్ క్రూ, డైరెక్టర్ తేజ, మా ఆర్టిస్టులు దర్శి, అభినవ్, చైతన్య, పావని, దేవయాని, సుజాత. సో బేసిక్గా ఐడియా ఏం లేదు, ఇంట్లో భార్యను తిడుతూ ఉంటారు, టార్చర్ పెడుతూ ఉంటారు. సో దాన్ని ఎందుకు అంటే మనం డైరెక్ట్గా వాళ్ళని ఏం అనలేము, దాన్ని ఎందుకు వృధాగా కొనియాలా, ఇంకోలాగా మనం కక్ష తీర్చుకోవచ్చు కదా అని చెప్పేసి దాని నుంచి వచ్చిన ఐడియా ఇది. సార్ కానీ ఇంత ధైర్యంగా అడుగు ముందుకెట్టి ఇలా రివెంజ్ తీసుకోవాలంటే ఇది చూసిన తర్వాత ఇంట్లో మీకు ఏమైనా ప్రాబ్లం అవుతుందా లేకపోతే అయ్యిందా? యాక్చువల్గా చూసినాక సైలెంట్ అయిపోతారు. చూసినాక సైలెంట్ అయిపోతారు ఎందుకంటే సీజన్ 2 రాస్తామని వాళ్ళకి తెలిసిపోయింది. ఓహో, అంటే దాని నుంచి కూడా ఇంకో సిరీస్ అవుతుందని భయం అవుతుంది. రైట్ సార్. సో ఈ పోరాటం ఎంతవరకు పోతుంది అంటే వాట్ ఈస్ దట్ మీకు ఆ డిజైరింగ్ పాయింట్, ఆ సాటిస్ఫైయింగ్ పాయింట్, ఇప్పుడు నేను తీయడం ఆపేస్తా, రాయడం ఆపేస్తా ఎంతవరకు? అంతే సార్, మన లోపల కక్ష, ఈగో అవన్నీ తీరేంత వరకు. అంతే, తీరేంత వరకు. అంటే ఇది లైఫ్ లాంగ్ ఉండబోతుంది అని? లైఫ్ లాంగ్ ఉండకపోవచ్చు బట్ సార్ గ్రేట్ ఫ్యాన్ ఆఫ్ యువర్ వర్క్ సార్. సో వెయిటింగ్ టు హియర్ ఇట్ ఫ్రమ్ యూ. దీని గురించి, ఈ వెబ్ సిరీస్ గురించి, సేవ్ ద టైగర్స్ గురించి అసలు ఈ పేరు పెట్టాలనే థాట్ ఎలా వచ్చింది సార్? He's already mentioned thanks to Disney for making this happen, and this apart from Disney, me being this part of the show is mainly it's because of Pradeep. We never had a great bond or anything. Again, pedda long association ledhu kani, but I've known Pradeep for the last 4 or 5 years, and I always believed that he can write, he can pull off. I mean, like him, even I made my first few films were terrible, they didn't work out. Maybe at some level I could correlate to him trying to have another chance, wanting another shot and do it better. And I'm happy that it has happened, and more happy that it has happened for him. And principally this show, even though I'm credited me as the principal creditor, this belongs to Pradeep. There's no two things about it. He's the principal creator of it. And the other two writers, Karthik and Vijay. In long format or any format, it is the written material, the content which dictates the fate of it. If it doesn't do, there's nothing much anyone can do with it. And the second part is Rasinapudiki, and then what we saw on the screen, that credit should definitely go to the actors, especially when it comes to comedy. I've seen it before with my last 2 films, round films got chusanu, and the actors have really given it life. They've really given it what it takes to. I mean, they have added so much life to it and got it to their end. And I'm glad the right people have been chosen to play those characters, and it's been a wonderful opportunity to learn and adapt to a new format, which is the long format, which is OTT. Manaki ishtamana lekapoyina, as filmmakers, I think we should adapt and try to learn it as fast as possible, so we could try to go on to do a much work which can go on to do globally well as well. లవ్ సార్. అంటే ఈ సినిమా చూసిన తర్వాత పెళ్ళైన మగవాళ్ళు ఒక ఈగో సాటిస్ఫై అయింది, వీఆర్ ఇన్ హ్యాపీ స్పేస్ అనే ఫీలింగ్ వస్తుంది. కానీ పెళ్లి కానీ అబ్బాయిలు మేము ఇంకా పెళ్లి చేసుకోవాలంటే సమాజం ఏమవుతుంది అని? No, it's relationships have nothing to do with marriage or not marriage. There's always a boy and a girl. They're two opposites. Two opposites unnappudu obviously there is friction, there's
power struggle, there is trying to prove who is right and wrong and everything. And I think irrespective of whether they're married or not, I think they'll get the fun of it. They'll get the fun of it, I think. Yeah. ఏదన్నా సెల్ఫ్ ఎక్స్పీరియన్స్ వల్ల ఇది తీయడం సాధ్యమైందా సార్ మీకు పర్సనల్గా? I mean, as I said, సార్ మేము కూడా వెళ్ళాలి, మేము చేయట్లేదా సార్? It's more, as I said, it's more his world and his లేదు show. సార్, మీరు ఇబ్బంది పడుతున్నారు. బట్ ఒక్క ఇన్సిడెంట్ చెప్పండి సార్. I am someone who is too ruthless and too cold, so it won't really matter. It will not matter. రూత్లెస్ కోల్డ్ అన్నారంటే భయం. So no, that's right. Okay. So yeah. Lovely sir. So anything about Save the Tigers you want to say to the press? I think it's one of its objective when I wanted to, when we met Darshi long back as well. We wanted to do a very light-hearted, clean show. Clean, that's a wrong word, but something, a slice of life show where we could capture the conflicts, everyday, day-to-day drama, find some humor even in the conflicts of day-to-day life. And I think it was possible through this, and let's see it. Thank you so much sir. Wishing you all the very best. And tonight Hotstar special lo upload avutundi. Thank you so much Pradeep garu. We're all waiting for what you have created. And yeah, so మా ముగ్గురు హీరోస్ అండ్ మా ముగ్గురు హీరోయిన్స్, ఒక వైపు టైగర్స్ ఇంకో వైపు టైగర్సెస్ ఉన్నారంటే దే మస్ట్ బి సూపర్ ఫన్ ఇన్ ది సెట్. కాబట్టి భయ్యా, హౌ వాజ్ ది ఫన్? అభినవ్ భయ్యా, హౌ వాజ్ ది ఫన్? ఇట్ వాస్ గుడ్ వర్కింగ్ విత్ ప్రియదర్శి. ఇట్ వాస్ హ్యాపీ. ఒక మైక్ ఇవ్వచ్చా? యా, లెట్స్ స్టార్ట్ విత్ అభినవ్ భయ్యా. యా, ప్రియదర్శి తోటి లాస్ట్ 10 years నుంచి ఆఫ్ ద కెమెరా చాలా వర్కింగ్ జరుగుతుంది. ఇది ఫస్ట్ టైం బిఫోర్ ద కెమెరా. సో అదే కెమిస్ట్రీ అండ్ అదే కెమెరాడరీ అట్లనే కెమెరా ముందరికి వచ్చింది. ఇట్ వాస్ గ్రేట్ ఫన్. ఓకే, ఈ సినిమా వల్ల మీకు ఏమైనా పర్సనల్ గా ఏమైనా ప్రాబ్లం అవుతుంది? ఏం లేదు భయ్య, నేను అసలు ఐ హావ్ నో కనెక్షన్స్ అట్ ఆల్. సో ఇట్స్ ఓకే. అంటే సినిమా లైఫ్ అంతే. ప్రియదర్శి భయ్యా, ఈ సినిమా వల్ల ఏమన్నా అంటే సినిమా షూట్ ద్వారా ఏమైనా పర్సనల్ గా ఎఫెక్ట్ అయిందా లేకపోతే? లేదన్న, ఈ వెబ్ సిరీస్ వల్ల ఐ థింక్ బహుశా నా వ్యక్తిగత జీవితంలో పెద్ద మార్పు అంటే ఫైనాన్షియల్ గా వచ్చింది. బాగా వెరీ ఇంపార్టెంట్. ఆబ్వియస్లీ బ్యాడ్ జోక్ కానీ, బట్ ఎనీవేస్ యా, డెఫినెట్లీ సో మచ్ టు లెర్న్. ఐ థింక్ నేను ప్రదీపన్కి చాలా పెద్ద ఫ్యాన్ ఉండే దాదాపు 11-12 years నుంచి. అన్నతో పనిచేయాలని ఇట్లా డ్రీమ్ ఉంటుంది. ఎందుకంటే హీస్ వన్ ఆఫ్ ద ఫస్ట్ పర్సన్స్, వన్ ఆఫ్ ద ఎర్లీ పీపుల్ ఇన్ షార్ట్ ఫిల్మ్ స్పేస్లో హైదరాబాద్లో, తెలుగులో ఎస్పెషల్లీ. ఈస్ బీన్ అ రెవల్యూషనరీ ఫిల్మ్ మేకర్ అండ్ నేషనల్ అవార్డ్ వినింగ్ ఫిల్మ్ మేకర్ బై ద వే. సో అన్నకి పెద్ద ఫ్యాన్ ఉంటుండే, ఆయనతో పనిచేయాలని ఎప్పుడో కోరుకుంటుండే. అండ్ ఎవ్రీథింగ్ సెట్ అయింది నాకు. ఇట్లా తేజ, నేను, మీ అందరూ we're all like ఒకటే టైంలో స్టార్ట్ అయినాం. యు గివింగ్ యువర్ స్పీచ్, స్టేజ్ ఉంది. సో దాన్ని బాగా అంటే ఇప్పుడు మీరు చూస్తే ఇంకా చాలా మీకు దీంట్లో తెలుస్తాయి. ఈమె తిట్టే తిట్లకి బేసికలీ నాకు బాగా నవ్వొచ్చేది అనమాట. ఐ థింక్ ద మోస్ట్ మెమరబుల్ పార్ట్ ఆఫ్ దాట్ ఈస్ నువ్వే అట్లా అంటే అక్కడ రాకేష్ అని ఒకడు ఉన్నాడు, పెళ్లి చేసుకున్నాడు, పొట్టు కొడుతుందా అండి ఆయనకి. సీరియస్లీ నా కంగ్రాచులేషన్స్. గాట్ ఇట్. ఒక్కసారి ఆ షూట్ లో ఎలాంటి ఫన్ అయిందో ఒక్కసారి చూద్దాం. బ్లూపర్స్ ఆన్ ద స్క్రీన్ ప్లీజ్. ఆగండి, ఎక్కడ ఉన్నావా? ఉండమంటారా? సారీ, ఒక సైకో డాక్టర్ ఇతరుల భార్యని, ఒక సైకో డాక్టర్ని, ఒక సైకో కంటారంటే ఎంత ఇజ్జతుందో తెలుసాడా? దేనికానికి నామోషి, దేనికానికి నామోషి? కానీ ఇప్పుడు కాదు, నీ నోట్ల నేను ఎప్పుడు మాటకు ముందు మాటకు ఒకసారి చేయాలి అవన్నీ. నవ్వకు మళ్ళీ నేను ఆ రోజుల్లో అట్లా చేసిండు. దినాలు మధ్యలో మంచిగా అనిపిస్తా.
సారీ బయటికి రాని సంగతి చూస్తా బాల్కో బయటికి వెళ్ళి మాట్లాడకపో మళ్ళీ చేయాలి. అసలు ప్రవీణ్ ఎందుకు మరి ఎవరితో ఎట్లా మాట్లాడాలో తెలియదు. దా మళ్ళీ దా ఎవరితో ఎట్లా మాట్లాడాలో తెలియదు. బతుకు కాలి పనికి మాలి షిట్ పనికి మాలి బ్రతుకు సారీ తీసుకున్నాను కదా సారీ దానికోసం లక్ష్మి మీ సార్ లక్ష్మి మీ సార్ ఏం చెప్పినా అంటే మీ సార్ ఏ చెప్పిన భార్యని తిట్టే ఇలాంటి తాగుబోతు మగాళ్ళ భార్యని తిట్టే ఇలాంటి తాగుబో నీ అయ్యా మంచి మూడ్లో కూర్చో. నెక్స్ట్ ఏమైంది? సో అట్లుండే మాది బేసికలీ ఫుల్ అంటే ఫన్ బ్లూపర్స్ ఇంత ఫన్ ఉంటే సిరీస్ వచ్చిన తర్వాత ఇంకెంత ఫన్ ఉంటుంది. అండ్ ప్రీమియర్ వచ్చిన తర్వాత అంటే నేను రాత్రి ప్రీమియర్ చూసిన తర్వాత 100% పాజిటివ్, ఎవ్రీవేర్ ఇట్ ఈస్ పాజిటివ్ అబౌట్ ది సిరీస్ అండ్ వీఆర్ ఆల్ వెయిటింగ్. గ్రేట్ జాబ్ గైస్. అండ్ ఇప్పుడు ఈ సిరీస్ని డైరెక్ట్ చేసిన మా డైరెక్టర్ తేజ గారిని అండ్ డిఓపి విశ్వేశ్వర్ గారిని స్టేజ్ మీకు రావాల్సిందిగా కోరుకుంటున్నా. వెల్కమ్ సార్. హలో. సో మీరు కూడా టైగర్సే కదా, ఐ మీన్ పెళ్ళైన టైగర్సే కదా? ఎస్. సో యా, మీరు స్టార్ట్ చేయండి, మధ్యలో ఏమైనా ఉంటే నేను యాడ్ చేస్తాను ఇఫ్ యూ వాంట్ టు సే సంథింగ్ అబౌట్ ద సిరీస్. అందరికీ నేను యాక్టర్గా తెలుసు, నటుడిగా నాకు అవకాశం ఇచ్చిన దర్శకులకి, దర్శకుడిగా నాకు అవకాశం ఇచ్చిన నటులకి, అండ్ మా నిర్మాత మహి అన్నకి థ్యాంక్ యూ సో మచ్. రాశాం. డైరెక్షన్ డిపార్ట్మెంట్లో నా జర్నీ స్టార్ట్ అయింది బికాస్ ఆఫ్ ప్రదీప్ అద్వైతం. ఆయన ఫస్ట్ సినిమా నుంచి నేను ఆయనకి డైరెక్షన్ డిపార్ట్మెంట్లో పనిచేస్తూ ఉన్నా. అలా చేస్తూ ఒక 12 years రిలేషన్లో మేము ఒక సొంత అన్నదమ్ముల్లాగా మా జర్నీ స్టార్ట్ అయింది. ఆయన సిరీస్ డైరెక్ట్ చేయడానికి ఈ హాస్ వేరే ఫిల్మ్ డైరెక్ట్ చేసిన వేరే బిజీ ఉండటం వల్ల తేజ నువ్వు చేయరా ఇది అని చెప్పి నాకు పిలిచి మరీ అవకాశం ఇచ్చాడు ప్రదీప్ అన్న. నా లైఫ్ లాంగ్ ఎప్పుడో రుణపడి ఉంటాను నీకు. అండ్ దాన్ని సపోర్ట్ చేస్తున్న అంటే మహి అన్న కూడా ఇమీడియట్గా ఓకే ఫైన్ విల్ గో హెడ్ అని చెప్పి దానికి సపోర్ట్ చేస్తుంది మహి అన్నకు ఆల్వేస్ థ్యాంక్స్ అన్న. అండ్ అట్ ద సేమ్ టైం హాట్స్టార్ అనురాధ గారు, రోహిత్ అండ్ అలోక్ గారు అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ మై టీమ్ విశ్వన్న కూడా ప్రదీప్ ఫస్ట్ సినిమా నుంచి పరిచయం, ఎప్పుడు అన్న అన్న అంటుండేవాడిని. ఆయనకి ఇప్పుడు యాక్షన్ చెప్పే అవకాశం నాకు వచ్చింది. అండ్ లక్కీలీ ఐ హ్యాడ్ వెరీ గుడ్ యాక్టర్స్, బికాస్ ఆఫ్ దెమ్ చాలా ఈజీగా అయిపోయింది. అట్ ద సేమ్ టైం రైటర్స్ ఆల్సో. దర్శి ప్రౌడ్ అంటే దర్శి కానీ అభినవ్ కానీ అండ్ చైతన్య కృష్ణ ముగ్గురు ఫ్రెండ్సే నాకు. సో సెట్లో చాలా ఈజీ ఉండేది, అంటే అరుచుకున్నా తిట్టుకున్నా నవ్వుకున్నా కూడా చాలా ఈజీ ఉండేది. అండ్ హెల్ప్ మీ లాట్. అంటే ఈ రైటర్స్ రాసిన దాన్ని స్క్రీన్ మీద తేవడానికి వాళ్ళే మధ్యలో ఉన్న కొరియర్స్ బాగా ట్రాన్స్లేట్ చేశారు వాళ్ళు స్క్రీన్ మీద. అండ్ మై హీరోయిన్స్ పావని గంగిరెడ్డి అండ్ దేవ్యాని శర్మ అండ్ మా చెల్లె జోర్దార్ సుజాత. లక్కీగా దొరికింది మాకు, అదృష్టం బాగుండి. అంటే అందరూ కూడా డిడ్ ఏ ఫ్యాబులస్ జాబ్. అండ్ ఎస్పెషల్లీ ఐ వుడ్ లైక్ టు మెన్షన్ మై రైటర్స్ విజయ్ నామాజు అండ్ కార్తిక్ ఎక్కడున్నారు, వాళ్ళు కూడా రైటర్స్ అనమాట. ప్రదీపన్తో ఈ ముగ్గురు రాశారు సిరీస్ని. అండ్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ మై ఆర్ట్ డైరెక్టర్ లక్ష్మీ సింధూజా అండ్ మ్యూజిక్ డైరెక్టర్ అజయ్ అర్షాడా అండ్ మై ఏడీస్ పృథ్వీ, ప్రేమ్, అమూల్య, రామ్ అండ్ అశ్రిత్. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ సో మచ్. బికాస్ ఆఫ్ యూ దిస్ ఎవ్రీథింగ్ హ్యాపెన్. అంత క్విక్గా చేయగలిగాము, అదే ఇయర్లో అప్రూవ్ అయ్యి అదే ఇయర్లో షూట్ కంప్లీట్ చేసుకోగలిగామంటే ఇట్స్ ఆల్ బికాస్ ఆల్ యువర్ సపోర్ట్. థ్యాంక్ యూ సో మచ్. లవ్లీ అన్న. అంటే బేసిక్గా మనకు ఒక పాయింట్ ఉంటుంది ఎక్కడైతే మనం రెచ్చిపోయి ఇలాంటిది ఒకటి తీయాలి అని, అవుట్ ఆఫ్ క్యూరియాసిటీ మీకు ఏ పాయింట్లో అనిపించింది ఎస్ సేవ్ ది టైగర్స్ లేకపోతే పెళ్ళైన మగవాళ్ళు గురించి తీయాలి మనం చేయాలి అని మీ పర్సనల్గా ఎక్కడన్నా కనెక్ట్? అంటే ఎవరో కథలు మనం ఎందుకు చెప్పుకోవటం, మన కథలే మనం చెప్పుకుందాం అని. మొత్తం జరిగిందల్లా మీ ఆల్మోస్ట్ ఇవన్నీ ఈ జరిగే సీన్లన్నీ కూడా ప్రదీప్ అన్న జీవితంలో మా రైటర్స్ విజయ్, కార్తిక్, నా జీవితంలో జరిగిన సీన్లే ఉంటాయి మ్యాక్సిమం. మా బయోపిక్ లేవు బేసిక్గా చెప్పాలంటే. ఫ్యాంటాస్టిక్, గ్రేట్.
థ్యాంక్ యూ అన్న, ఆన్సర్ వచ్చింది సార్. నాకు పెద్దగా మాట్లాడడానికి రాదు, కానీ నాది ప్రదీప్ది ఇట్స్ అ వెరీ లాంగ్ అసోసియేషన్. మోర్ దెన్ డైరెక్టర్ ఒక సినిమాటోగ్రాఫర్కి ఉన్న అసోసియేషన్ కంటే వీఆర్ వెరీ గుడ్ ఫ్రెండ్స్. నా ఫస్ట్ ఫిలిం ప్రదీప్ సినిమాతోనే స్టార్ట్ అయింది, అండ్ ఆల్ అప్స్ అండ్ డౌన్స్ చూసిన తర్వాత కూడా వీఆర్ స్టిల్ టుగెదర్. అండ్ స్పెషల్లీ సేవ్ ద టైగర్స్ గురించి మాట్లాడాలంటే ఈ వెరీ ఐడియా ఎప్పుడైతే స్టార్ట్ అయిందో అప్పటి నుంచే ఐఎమ్ అసోసియేటెడ్ టు ఇట్. అండ్ ఎన్నో అప్స్ అండ్ డౌన్స్ వచ్చాయి. ఇనిషియలీ వి థాట్ ఆఫ్ స్టార్టింగ్ విత్ అండ్ క్రౌడ్ ఫండెడ్, క్రూ ఫండెడ్ లాగా నుంచి వీ హ్యావ్ కమ్ టు దిస్ ప్లాట్ఫామ్ హాట్స్టార్ వరకు రావడం. ఇట్స్ అ వెరీ లాంగ్ జర్నీ అండ్ ఆల్ త్రూ నేను ఉన్నాను. సో ఐ ఫీల్ సో ప్రౌడ్ దట్ ప్రదీప్ నన్ను అసోసియేట్ చేసుకున్నాడు. అండ్ ఇట్ వాస్ గ్రేట్ ఫన్ షూటింగ్ దిస్, ఎందుకంటే ఇట్ వాజ్ ఆల్వేస్ దేర్ ఇన్ మై మైండ్. ఒక 4-5 years నుంచి దీని కాన్సెప్షియలైజ్ నుంచి ఇక్కడ వరకు ఇట్ వాస్ గ్రేట్ ఫన్. సో థ్యాంక్ యూ ఫర్ ద ఆపర్చునిటీ ప్రదీప్. అండ్ అఫ్ కోర్స్ మహి ఆల్సో వాజ్ అ గ్రేట్ సపోర్ట్ అండ్ ప్రొడక్షన్ హౌస్ వాజ్ రియలీ గ్రేట్ సపోర్ట్. తేజ అయితే నా తమ్ముడు. సెట్లో ఎన్ని డిఫరెన్సెస్ ఉన్నా ఏదన్నా ఎండ్ ఆఫ్ ద డే ఐ థింక్ ద ప్రోడక్ట్ హెస్ కమ్ అవుట్ రియలీ వెల్. థ్యాంక్ యూ సో మచ్. దట్స్ ఇట్. అంటే దిస్ ఇస్ అగైన్ అవుట్ ఆఫ్ క్యూరియాసిటీ సార్. అంటే మిమ్మల్ని చూస్తుంటే చాలా సాఫ్ట్గా కనబడుతున్నారు. అసలు కదా, అంటే ఇంట్లో మీకు ఎప్పుడన్నా అంటే మన పర్సనల్ స్పేస్లో ప్రాబ్లమ్స్ ఉంటే మీరు ఎలా రియాక్ట్ అవుతారు? ఐ డోంట్ సీ యూ అంటే మీరు గట్టిగా అరిచి దాన్ని ఇప్పుడు హౌ డు యూ డీల్ విత్ ప్రాబ్లమ్స్? అంటే కనీసం ట్రై చేస్తాం కదా, అది కాదు మైక్ ఇవ్వండి. ది మోస్ట్ హర్ట్ ఆఫ్టర్ మ్యారేజ్ మనం ఏదో చిన్న మేల్ అనిపించి అది అరుస్తాం, ఏమైతే ధరిస్తే వాళ్ళు అలుగుతారు. మళ్ళీ 3 రోజుల తర్వాత మళ్ళీ మనమే బతిని అడుకోవాలి, మళ్ళీ మెసేజ్లు పెడతారు వాళ్ళు. మళ్ళీ దానికి చిన్న ఓకే అని ఒక 2 లెటర్లు పెడతాం, నేను ఇంత రాస్తే నువ్వు ఇంతే రాసావా అంటారు. ఎందుకు మళ్ళీ స్టార్ట్ చేసుకోవడం, డిక్ చేసుకోవడం? అంటే మనం తప్పు చేస్తే మనం సారీ చెప్పాలి, అవతల వాళ్ళు తప్పు చేస్తే ఎవరు తప్పు చేసినా మగాడే సారీ చెప్పాలి, అప్పుడు జీవితం బాగుంటుంది. ది రైట్ పర్సన్ టు డైరెక్ట్ దిస్ సిరీస్ సార్. వీఆర్ ఆల్ వెయిటింగ్ ఫర్ 27th and 26th night కోసం. Great job, thank you so much and congratulations. And sorry to mention, and my editor Anna Shravan Anna, you're very senior, thank you so much, we learned a lot. My editor and ఆయన యాక్టర్ గా లాంచ్ చేశాను నేను, ఆయన వండర్ఫుల్ రోల్లో నేను లాంచ్ చేశాను ఆయన్ని. యు ఓ మీ ఇంకో టైగర్, రియల్ టైగర్. ఆ రియల్ టైగర్ ని పిలిచే టైం వచ్చేసింది. Can we have music director on stage and editor Shravan garu on stage please? సో క్వశ్చన్స్ ఏం లేదు సార్, మీరు మాటల్లోనే మన క్వశ్చన్స్ వచ్చేస్తాయి. ఓకే. సో సేవ్ ద టైగర్స్ ప్రదీప్ అన్న నాకు చాలా క్లోజ్ ఎప్పటి నుంచో. సో నేను ఎంజాయ్ చేసిన అంటే స్కోరింగ్ చేస్తున్నప్పుడు ఎంజాయ్ చేసిన ఏమన్నా ప్రాజెక్ట్ ఉందంటే సేవ్ ద టైగర్స్ ఒకటే. నేననే కాదు, ఈవెన్ నేను చాలాసార్లు చెప్పాను అన్నకి, ఈవెన్ గిటారిస్ట్ ఎవరన్నా వచ్చి ప్లే చేస్తున్నా సరే ఒకసారి ఎపిసోడ్ అయిపోయాక స్టార్ట్ చేద్దాం వర్క్ అనమాట, ఏ ఇన్స్ట్రుమెంట్ ప్లేయర్ ఉన్నా. సో ఇందులో ప్రాబ్లం ఏంటంటే మా వైఫ్ కూడా చూసేదన్నమాట నాతో పాటు కూర్చొని. అరే అదొక సారీ సార్, అదే సీరియస్లీ బ్రో. ఏంటంటే ఇప్పుడు ఈ సిచ్యువేషన్లో నువ్వు అయితే ఏం చేస్తావు అని అడుగుతుంది కూర్చొని. సో ఇప్పుడు స్కోరింగ్ అయిందా అని చెప్పి అన్న నుంచి ఫోన్ వచ్చేది. ఓకే, ఇన్స్ట్రుమెంట్ ప్లేయర్ నాకు ఏదో సమ్ ఇష్యూస్ ఉండేవి, ఒక లుక్ ఇచ్చి వెళ్తూ ఉండేది మాట. ఇంట్లో వచ్చి సడన్గా వచ్చేసారు, ఒక చిన్న డిఫరెన్స్ కనిపించింది మరి, సరిగ్గా ఆన్సర్ రాకపోతే. సో ఆ కైండ్ ఆఫ్ ఇష్యూస్. అంటే ఈ ముగ్గురు స్టోరీస్ లో మీకు ఏది బాగా కనెక్ట్ అయింది సార్? అంటే అభినవ్స్ లేకపోతే చైతన్యాస్, దర్శీస్? నాకు అభినవ్ అండ్ మన రోహిణి గారి ట్రాక్ బాగా బాగుందండి. ఓహో, వాళ్ళిద్దరు ట్రాక్ బాగుంది. ఎన్ని ట్రాక్లు ఉన్నాయి భయ్యా ఇలా? గ్రేట్ గ్రేట్. ఎక్కడో కనెక్ట్ అయ్యారు మీరు చాలా. అంటే ఆ సినిమాలో ఆయన వైఫ్ కాదు, మరి మీరు ఎవరికి కనెక్ట్ అయ్యారు అట్లా? సో యాక్చువల్లీ మన
చైతన్య గారి క్యారెక్టర్ బాగుంటుంది. తనకు చాలా హెడేక్స్ ఉంటాయి. ఓకే, మీకు కూడా ఉన్నాయి అన్నమాట. కైండ్ ఆఫ్ ఇంటికి వెళ్ళిన తర్వాత ఉంటుంది సార్ మళ్ళీ. థ్యాంక్ యూ సో మచ్ సార్. గ్రేట్ మ్యూజిక్. అంటే ఇలాంటి కామెడీ పండాలి అని అంటే వెనకాల బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ అండ్ యూ డన్ అ ఫినామినల్ జాబ్ అండ్ ఎడిటర్స్. ఐ హావ్ టు థ్యాంక్ మై ఇన్స్ట్రుమెంట్ ప్లేయర్స్. ఎందుకంటే టైం చాలా తక్కువ టైంలో కూడా క్వాలిటీ ఇవ్వడానికి చాలా ట్రై చేసాం. సో ఐ హావ్ టు థ్యాంక్ ఆల్ ద లిరిక్ రైటర్స్. ఇందులో డిక్కీ డిక్కీ సాంగ్ అని ఒక సాంగ్ ఉంటుంది. ఈవెన్ దట్ ఈస్ వెరీ హిలేరియస్ ఆన్ స్క్రీన్. సో థ్యాంక్ యూ సో మచ్. లవ్లీ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ శ్రవణ్ గారు. నమస్తే అండి. యూజువలీ నాకు వైల్ ఐఎమ్ ఎడిటింగ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఐఎమ్ అలోన్ ఇన్ ద రూమ్, సో అంత నవ్వు రాదు వైల్ వర్కింగ్. బట్ ఈ ప్రాజెక్ట్లో ఐ వాజ్ లాఫింగ్ ఆల్ త్రూ అండ్ ఒక్కరోజు అయ్యే పని 2-3 రోజులైంది. సో యా, ఐ హ్యాడ్ ఫన్. హోప్ యూ ఆల్ విల్ లైక్ ఇట్ టు. సార్ ముగ్గురు స్టోరీస్ సూపర్ ఫన్. యా, బట్ మీరు బాగా ఫన్కి కనెక్ట్ అయిన స్టోరీ ఎవరిది? కనెక్ట్ అంటే బాగా ఎంజాయ్ చేసిన స్టోరీ? ఐ థింక్ దర్శీస్ స్టోరీ. దర్శీస్. అండ్ హౌ క్లోజ్ ఇస్ దట్ విత్ యువర్ రియల్ లైఫ్? ఐఎమ్ నాట్ మ్యారీడ్, సో ఓ, అంటే ఇది చూసిన తర్వాత మ్యారేజ్ మీద ఒపీనియన్ ఏమైనా మారిందా సార్? లేకపోతే ఇప్పుడు ఏముంది ఒపీనియన్ చెప్పండి మ్యారేజ్ మీద, ఇఫ్ ఐ మే ఆస్క్. నో, ఐ థింక్ యాక్చువల్లీ లైక్ తేజ వాజ్ సేయింగ్, ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ చూసిన తర్వాత ఇట్ విల్ ఫీల్ లైక్ ఇట్స్ దేర్ బయోపిక్. యా, అండ్ చేసుకొని వాళ్ళకి ఇట్స్ లైక్ ఫ్యూచర్ బయోపిక్. ఓ, ఫ్యూచర్లో మనం ఇలా ఉండబోతున్నాము అని. ఎనీ మెసేజ్ సార్ ఇవ్వాలనుకుంటున్నారు పెళ్ళి అవ్వని అబ్బాయిలకి మీ సైడ్ నుంచి? అది సన్యాసి అయినా పెళ్లి చేసుకున్న తర్వాతనే అవుతారంట కదా. సో ఐ గెస్ దే షుడ్ గెట్ మ్యారీడ్. లవ్లీ సార్, వెరీ వెల్ సెడ్. లుకింగ్ ఫార్వర్డ్ టు సీ యువర్ వర్క్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అజయ్ గారు. థ్యాంక్ యూ సో మచ్ శ్రవణ్ గారు. ఇప్పుడు సార్ ఇప్పుడు ది మోస్ట్ వాంటెడ్ పీపుల్ ఆన్ స్టేజ్ వస్తున్నారు. కానీ ఒక్కొక్కరికి కాదు, ఒక టైగర్ ఒక ట్రైగ్రెస్ ఇద్దరు కలిసి వస్తున్నారు. ఒక చిన్న ఫన్ సెగ్మెంట్ అనుకుంటున్నాను. సో మీ ముగ్గురులో సీనియర్ కపుల్ ఎవరో వాళ్ళు ముందుకు వస్తే బెటర్. అకార్డింగ్ టు దర్శి, హూస్ ది సీనియర్? ఇఫ్ యు ఆర్ ది సీనియర్ యూ కెన్ స్టెప్ అప్. సీనియర్ కపుల్ అంటే ఇంకా అన్ని విధాలుగా సీనియర్ కపుల్ అని, వర్కింగ్ డేస్ కానీ. చైతన్య, యా, కూర్చోడం కూడా మీరు పెద్దన్నలా కూర్చున్నాడు కాబట్టి యా. రైట్, సో ఇక్కడ అంటే ట్రైలర్ చూసిన తర్వాత లేకపోతే టీజర్ చూసిన తర్వాత ఈ సిరీస్లో మీ ఇద్దరు ఎలా ఉండబోతున్నారో, ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చో మాకు కొంచెం ఐడియా వచ్చింది. యూర్ వెరీ సీరియస్ యాడ్ ఫిల్మ్ మేకర్ అండ్ షీఈ్ ఆల్సో వర్కింగ్ ఉమెన్ కాబట్టి కొన్ని డీటెయిల్స్ తెలుసుకున్నా క్యూరియాసిటీ ఇంట్రెస్ట్తో. ఒక చిన్న గేమ్, మీది పై చెయ్య మీది పై చెయ్య అని తెలుసుకోవడానికి. తెలుగు రాదా అట్లా చూస్తుంది? ఓకే, ఓహో, ఓకే. సో తెలుగు హిందీలో చెప్పా. సో ఇంగ్లీష్ నేను కూడా చెప్పాను. సో దిస్ అ స్మాల్ గేమ్, లెట్స్ సీ హూ విన్స్. ఓకే, హూస్ గాట్ మోర్ అథారిటీ ఆన్ హూమ్. ఓకే, అది తీసుకెళ్ళండి అన్న. ఓకే, ఈ ఎండ్ నీది, ఈ ఎండ్ నీది. టగ్ ఆఫ్ వార్. ఓకేనా? ఎవరు వచ్చి ఎవరు ఒళ్ళో వాలిపోతారు, ఎవరు లొంగిపోతారు అనేది కూడా గేమ్ ఇది. ఓకే, ఎవరు లాగుతారు, ఎవరికి ఎక్కువ బలం ఉంది, ఎవరి కళ్ళల్లో ఎక్కువ పవర్ ఉంది అంటే ఎవరు ఇట్లా ఈజీగా లొంగిపోతారు అని. యూ గాట్ ద గేమ్? నో, హీస్ గాట్ పవర్ ఇన్ మసిల్స్, యూ హ్యావ్ పవర్ హియర్. ఓకే, రెడీ? 3, గో ఫర్ ఇట్. చైతన్య, మగవాళ్ళ ఇజ్జత్, మగవాళ్ళ ఇజ్జత్. కమాన్ దేవ్యాని, కమాన్ దేవ్యాని, గివ్ అప్. దేవ్యాని, గివ్ అప్. అబ్బా, కావాలని కదా, కావాలని కదా. ఏమైందో చెప్పవా ఈ గేమ్లో? కదే కళలో ఏదో పవర్ ఉంది రవి. యూ కెన్ నాట్ రెసిస్ట్ దట్ చామ్ ఇన్ ద ఐస్. చామ్ గైస్ అంటే ఎన్ని ప్రాబ్లమ్స్ అన్నా ఎన్ని కష్టాలన్నా భరిస్తావు. అదే ఇప్పుడు చివరికి మనమే మెసేజ్ పెడతాం, చివరికి మనమే వెళ్ళి ప్లీజ్ ప్లీజ్ అని మాట్లాడతాం. సో దట్స్ ద పవర్ ఆఫ్ ఉమెన్. You really can't. That's the power of women. One sentence lo finish chesaru. But you have done so many roles, so many characters, so many movies. Right. How special is Save the Tigers for you in your career? Yeah. So Ravi, ela special ante
నాకు బేసిక్గా ఎవరైనా వచ్చి కథ చెప్తారు, ఆ రోల్ ఇది అని చెప్పి వెళ్ళిపోతారు. కథ చెప్పి ఈ రోల్ ఇది అని చెప్పి వెళ్ళిపోతారు. ఫస్ట్ మహి కానీ ప్రదీప్ కానీ నాకు స్క్రిప్ట్ పంపించినప్పుడు, నేను ఫస్ట్ ఎపిసోడ్ చదివినప్పుడు ఇట్ వాస్ సో వెల్ రిటర్న్. అసలు దర్శి క్యారెక్టర్ కానీ, ఆ ఎమోషన్స్ కానీ, ఆ కామెడీ కానీ, ఈ రైటర్ క్యారెక్టర్ కానీ, ఐ థాట్ అసలు నేను ఫస్ట్ ఎపిసోడ్ చదవంగానే నాకు పిచ్చెక్కిపోయింది. దిస్ ఇస్ లైక్ టాప్ క్లాస్ రైటింగ్ అనిపించింది. అండ్ దెన్ వెన్ ఐ స్టార్టెడ్ రీడింగ్ ద ఎపిసోడ్స్ ఐ థాట్ ఐ షుడెంట్ మిస్ అవుట్ దిస్ ఆపర్చునిటీ. అంటే ఎగ్జాగరేట్ చేయడం కాదు, అంత కల్చర్ లేదు కదా మనకి, బౌండ్ స్క్రిప్ట్ ఇచ్చి చదువు, నచ్చితే చూడు ఇది అనేది. అండ్ ఐ వాజ్ బ్లోన్ బై దట్ గెస్చర్ అండ్ రైటింగ్ ఇస్ లైక్ టాప్ క్లాస్ రవి. టాప్ క్లాస్ అంతే. లవ్లీ. చేసినప్పుడల్లా ఎప్పుడన్నా పర్సనల్గా నువ్వు కనెక్ట్ అయినా, ఆర్ దిస్ హ్యాపెన్ టు మీ ఎస్టర్డే ఆర్ డే బిఫోర్ అని ఎనీ సీన్స్? అంటే డే బిఫోర్ ఇదేను కదని నాకు బాగా తెలిసింది ఏంటంటే, ఇప్పుడు స్పిరిచువాలిటీలో చెప్తుంటారు కదా, నో దై సెల్ఫ్, నీ గురించి నువ్వు పూర్తిగా తెలుసుకొని. బట్ మ్యారేజ్లోకి వచ్చేటప్పటికి ఇట్స్ నాట్ అబౌట్ నో దై సెల్ఫ్, నో హర్ అండ్ దెన్ నో దై సెల్ఫ్. సో ఇంత పెద్ద సో ఇంత పెద్దది ఉంటుంది. సో నువ్వు చదివినా నీకేమైనా మూమెంట్స్ అక్కడ కనెక్ట్ అవుతాయి. అంటే ఎగ్జాక్ట్గా ఆ తిట్లు కనెక్ట్ అవ్వకపోవచ్చు, కానీ ఆ మూమెంట్స్ ఉంటాయి చూసావా, ఏంటి మనం ఎంత చెప్తున్నా ఈ లాజిక్ అర్థం కాదా వీళ్ళకి, అంటే అసలు ఇంక మనకి ఎట్లా చెప్పాలి, ఆ ఒక ఫ్రస్ట్రేషన్ జనరేట్ అవుతుంటుంది చూసావా, ఆ మూమెంట్స్ చాలా 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 ఉంటాయి. లవ్లీ. ఫైనల్గా ఇన్ షార్ట్ 3 sentences, వై షుడ్ ఎవ్రీవన్ వాచ్ దిస్ సిరీస్? హిలేరియస్. ఐ మీన్ మీరు యూ విల్ టాప్ క్లాస్ ఎంటర్టైనింగ్ ఉంటుందండి, చాలా హిలేరియస్గా ఉంటుంది, బాగా నవ్వుకోవచ్చు. అంటే ఈ మధ్య సిరీస్లన్నీ థ్రిల్లర్స్ ఇలాంటివి వస్తుంటాయి. అవే ఫ్రమ్ థ్రిల్లర్స్, ఇట్స్ వెరీ గుడ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్, ఆర్ ఇట్స్ లైక్ you will enjoy it. నవ్వుకొని చచ్చిపోతారు. That's a promise which we can make from here. Fantastic. Thank you so much and looking forward, Chaitanya. Yeah, Devyani. How is it working and your experience? Well, I had a beautiful experience, and firstly I want to thank Mahi sir for giving me this opportunity, and Teja sir and Pradeep sir. It's a beautiful role, sir, you've given me, and I am forever in debt. I mean, I can never be more grateful to you. It's a beautiful role opposite a handsome guy. Oh yes, why not? Chance marifying, అందుకే ఓడిపోయావు. It was wonderful working with Chaitanya. I'm giving you all the credits. Take it now. And Pavni and Sujata garu, it's been an honor to share the screen with you. Darshi, I look forward. We've been a part of couple of projects, but never got chance to work with each other. And Abhinav, man, you're a bundle of talent. I have no words for you. All my ADs, they've been very supportive. They've have patience with me. They've have helped me throughout the preparation. So I want to thank each one of us and my DOP sir, Vishwa sir, for making all of us look good. So thank you so much. Fantastic. I mean, you're the first girl to step on the stage, so out of curiosity again, do you feel sorry for men anytime, somewhere? Not at all? You don't feel sorry for men? Married men at least? Married men for what they go through and... No, it's a part of life. They I can mean, go through. you never seen, I mean, aapke ghar pe, ya, you know, papa, ya baba. My dad just surrenders to my mom. That's the reason. That's the reason why you should feel sorry for them. That's the reason why you should feel sorry for them. He's surrounded by 3 women, so there's no option with That's him. why you should feel sorry. I mean, so much torture. I mean, 3 more women? Me, my sister, and my mom. Okay. Bhaiya, edko elipotuna. Got it. Lovely. Looking forward to see your work, and thank you so much for being a part of this lovely series. Thank you so much, Devyani. Thank you so much. Thanks, Rohit. Thanks, bro. Looking forward. All right. ఇప్పుడే దేవ్యాని మాట్లాడుతుండే talented writers గురించి. Can we have Vijay and Karthik on the stage, please? They're very talented writers of this wonderful series, Save the Tigers. ఆ నడకలోనే పులి కనపడ్డది భయ్య నాకు. ఆ నడక వస్తుంటే మేమే మగజాతి నిలబెట్టేది మేమే అని. యా, హూస్ ఫస్ట్? సో ఆ నడక ఇంట్లో ఉండదు కాబట్టి అట్లీస్ట్ ఐ గెట్ ఇట్. నేను కూడా ఇంటి బయటికి రాగానే ఛాతీ లేస్తుంది ఇట్లా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మహి, థ్యాంక్ యూ సో మచ్. వితౌట్ యూ అసలు ఈరోజు ఇది సేవ్ టైగర్స్ లేనే లేదు. సో యా, సో నేను ప్రదీప్ చాలా కాలం నుంచి ఫ్రెండ్స్. ఇట్స్ బీన్ 10 years 12 years ఐ గెస్. సో మేము
క్రియేటివ్గా ఫ్రెండ్స్ కంటే యూనో కథల గురించి కంటే ఎక్కువ మేము మేము మాట్లాడుకున్నది మా సమస్యల గురించి ఎక్కువ మాట్లాడుకునే వాళ్ళం. సో మీరు టీజర్ చూసే ఉండొచ్చు, చూసాను పులుల డిస్కషన్ గురించి. అవును. సో అది మా మధ్యలో చాలాసార్లు జరిగింది అది. అచ్చా. సో అందులో నుంచే పుట్టింది కదా. సో మేము వీ హ్యాడ్ ఎనఫ్ డిస్కషన్స్, దాంట్లోకి వెళ్ళే పుట్టింది. సో మేము ప్రీ కోవిడ్ స్టార్ట్ చేస్తాం ఇది. ఇట్స్ బీన్ ఎ జర్నీ ఆఫ్ 4-5 years. బట్ మేము ఎంతైతే రాసామో స్క్రీన్లో అంతకంటే ఎక్కువ ట్రాన్స్లేట్ అయింది, ఓన్లీ బికాస్ ఆఫ్ దీస్ బ్యూటిఫుల్ యాక్టర్స్. యాక్చువల్గా కామెడీ రాయడం కంటే తీయడం చాలా కష్టం. ఐ థింక్ తేజ, యూ పుల్డ్ ఇట్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్. సో బ్రిలియంట్ సార్. ఈ కథ ఆఫ్ కోర్స్ రైటర్ మా ప్రదీప్ గారు. బట్ మీరు ఏమన్నా ఇలాంటి కథలు రాయాలి, డెవలప్ చేయాలంటే ఇంట్లోనే పేపర్ పెన్ ఎప్పుడు నాన్ స్టాప్ ఉంటుందా? అంటే ఏమైనా అవుతుందంటే దొరికింది కదా అని రాసుకున్నాను. రైటింగ్ ఈజ్ మోస్ట్లీ అబౌట్ థింకింగ్ అండి. సో దేర్ వాస్ టూ మచ్ ఆఫ్ బ్రెయిన్ స్టార్మింగ్ వెంట్ టు ఇట్. సో థ్యాంక్స్ టు ప్రదీప్. సో ప్రదీప్ మేము క్రియేటివ్గా మేము కొలాబరేట్ అవ్వము. ఒకటి, మేము యూస్ టు బి నైబర్స్. సో పిల్లలను పడుకోబెట్టి ఒకటే గోడ దగ్గరకు వచ్చి పిల్లలను పడుకోబెట్టి పైన ట్యాంక్ ఎక్కేవాళ్ళం క్లాసులతోనే. ఓకే. సో అందులో నుంచి చాలా సీన్లు పుట్టాయి మాకు, అది చాలా ఎపిసోడ్స్ పుట్టాయి. సో యా, లవ్లీ సార్. లుకింగ్ ఫార్వర్డ్. అండ్ సార్ ఓవర్ టు కార్తిక్. థ్యాంక్స్ ప్రదీప్ అన్న. ఎందుకంటే ప్రదీప్ అన్న ఎప్పుడు నాకు ఎప్పుడు చెప్తా ఉంటాడు, సో నాకు ఎట్లా పరిచయం అయినావా అంటాడు. సేవ్ టైగర్స్ రాయడానికి పరిచయం అయినా. అండ్ థ్యాంక్స్ టు మహి రాఘవ్ సార్, ఎందుకంటే తను మంచి రైటర్, ఫస్ట్ ఆఫ్ ఆల్ డైరెక్టర్ కన్నా. ఎందుకంటే ఫస్ట్ కథ అయినప్పుడు అంటే ఒక పెద్ద ప్రొడక్షన్ హౌస్కి వెళ్ళి అంటే కలవడమే కష్టము. నేను ఫస్ట్ రోజే వెళ్ళి తనకు కథ నేరేట్ చేశాను. సో థ్యాంక్స్ సార్. తేజ, థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ ఆపర్చునిటీ అండ్ ఆల్ ద యాక్టర్స్, యాక్ట్రెసెస్, బ్యూటిఫుల్ యాక్ట్రెసెస్. అది నెక్స్ట్ అన్న, నెక్స్ట్ వాళ్ళకి చెప్పొచ్చునా. హాయ్ వంశీ, మై బామ్మది. ఇడా ఇటు చెప్పాలన్నా, నాకు తెలియదు సరే. అంటే మనలాగానే ఇంకో టైగరా సార్ వంశీ? అది మీకు సీజన్ 2లో ఆర్ సీజన్ 3లో సీజన్ 4లో మేబీ లాస్ట్ ఎండింగ్ లో కూడా రావచ్చు. ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్ అది. వెరీ గుడ్. వీఆర్ వెయిటింగ్ ఫర్ వన్ మోర్ టైగర్. బట్ సో థ్యాంక్స్ డిఓపి విశ్వ అన్న. నేను సెట్లో కూడా అంటే నేను ఏడిగే జిల్లానే సెట్లో తిరుగుతూ ఉంటే విశ్వ అన్న అయ్యాడు, ఏ ప్రదీప్ ఫస్ట్ ఆ రైటర్ తీసుకొని పక్కన కూర్చోబెట్టా, అందరు కథలు చెప్తాడు అని. థ్యాంక్స్ విశ్వ అన్న. అండ్ మై ఎడిటర్ శ్రవణ్ అన్న, చాలా మ్యాథ్స్ టీచర్ లాగా ఉంటాడు. సో థ్యాంక్స్ అన్న. ఇంకా ఏంటంటే అదే మేము థ్యాంక్స్ అన్న. ఇంత ఏం మాట్లాడలేదు, స్క్రిప్ట్ అయిపోయింది. అండ్ అంటే మనతో పాటు ఏంటంటే మీ ఇంటికి పోవాలి, మళ్ళీ ఎక్కువ మాట్లాడలేను. ఏమన్నా ఎక్కువ మాట్లాడితే ప్రాబ్లం అవుతుంది, మా బామ్మతో ప్రాబ్లం అవుతుంది. అండ్ మాకు నేను రాసేటప్పుడు కూడా అంటే ఎట్లా అంటే ఆ సైకో మర్డర్ చేసినట్టు ఎట్లా ఉంటుంది అంటే, మనం ఒక సైకో కథ రాస్తే ఎట్లా రాస్తాము, సేవ్ టైగర్స్ రాసేటప్పుడు ఇలా మా వైఫ్ వెళ్తాం ఇట్లా చూసామని, ఇట్లా ఎందుకు అట్లా చూస్తున్నావు నువ్వు అనేది. నథింగ్ ఏం లేదు జస్ట్ మా. అదే ఇంకొకటి ఇష్యూ ఏంటంటే, నేను నా పెళ్ళి సెట్ అయింది, ప్రదీప్ అన్నకు పోయి చెప్పిన నా పెళ్ళి సెటిల్ అయిందన్న అంటే సావని. తర్వాత మేము జనరల్గా ఎక్కువ మాట్లాడుకుంటాం అన్నట్టు లవర్స్ లాగా, రోజు రాత్రి ఒక గంటన్నర. తర్వాత అన్నీ చెప్పినాడు, నేను పోయి రోజు కన్ఫ్యూస్ అన్నట్టు చర్చిలో ఫాదర్ పోయినట్టు, అన్న ఇట్లా అంటే ఏం కాదు నెక్స్ట్ మెడిసిన్ ఇది అని చెప్పాడు. థ్యాంక్స్ ప్రదీప్ అన్న, మనం ఇట్లా రాద్దాము, ఇంకో 10 సిరీస్ రాద్దామన్న. థ్యాంక్ యూ. లవ్లీ. ఆల్ ది బెస్ట్ సార్. థ్యాంక్ యూ సో మచ్. సో మచ్ ఫన్ విత్ అ బంచ్ ఆఫ్ టాలెంటెడ్ పీపుల్. అందుకే సిరీస్ సేవ్ ద టైగర్స్ ఈ రోజు రాత్రి, రేపు రాత్రి నుంచి హాట్స్టార్ స్పెషల్లో ఉంటుంది, రిలీజింగ్ ఆన్ 27th. ఆల్రైట్. సో ఇప్పుడు నెక్స్ట్ గేమ్ ఆడడానికి అభినవ్ భయ్య ప్లీజ్, పావని గారు ప్లీజ్ మైక్స్ ఇవ్వండి. భయ్య, వాట్స్ యువర్ ప్రొఫెషన్ ఇన్ దిస్ మూవీ? ఇందులో నేను రైటర్ బ్రో, అవుదామని అనుకుంటా. కానీ ఇక్కడ అయ్యారు. అదే ఇక్కడ టాస్క్. అండ్ ఇప్పుడు పావని గారు మీకు కూడా రైటర్ అయ్యే అవకాశం ఇస్తున్నాను నేను ఇక్కడ నుంచి, ఓకేనా? అంటే ఈ సిరీస్ అంటే ట్రైలర్ టీజర్ చూసినప్పుడు నాకు కొంచెం ఐడియా వచ్చిందని కొంచెం దాన్ని డెవలప్ చేసి ఒక లైన్ చెప్తాను. ఒక లైన్ చెప్తే దాన్ని ఎలా డెవలప్ చేస్తారు 1 minute ఒక స్టోరీ, బ్యూటిఫుల్ స్టోరీ లాగా. దాంట్లో ఎమోషన్ ఉండొచ్చు, దాంట్లో
హ్యాపీనెస్ ఏ ఎమోషన్ కలిపినా మీరు నువ్వు ఒక లైన్ చెప్తావు, ఆ లైన్ కంటిన్యూషన్ మీరు చెప్తారు, మళ్ళీ ఆ లైన్ కంటిన్యూషన్ మీరు. ఓకేనా? రెడీ? ఓకే. ద వెరీ లేమ్ లైన్, ఓ వర్షం కురిసిన రాత్రి. ఓకే. ఆడ నుంచి మీ క్రియేటివిటీ ఇంకా. ఒక వర్షం కురిసిన రాత్రి నేను ఇంటికి లేట్గా వచ్చా. నేను వంట చేస్తూ ఉన్నాను. నీ వంటలో అసలు ఉప్పే ఉండదు, నువ్వు వంట చేయడం ఏంటి? నీ మొహానికి అదే ఎక్కువ అన్నాను. నా బాడీలో ఎలాగో షుగర్ అవన్నీ ఎక్కువైపోయాయి, కొంచెం తగ్గించుకుంటే మంచిది. అదే అంటున్నా, మొహానికి ఎవరు ఉప్పు రాసుకోరు కదా, సో నీకు వంటలో బాగా కన్ఫ్యూజన్ ఉన్నట్టుంది. ఇక చాలు. ఏమన్నా? ఒంటి నిండా ఉప్పులు కారాలు షుగర్లు అని తగ్గించుకుంటే మంచిదని. ఇన్ షార్ట్ కొవ్వు. అదే ఇన్ షార్ట్ కొవ్వు. బట్ అట్లీస్ట్ మన పాపకైనా మంచిగా వండి పెట్టు. అది మేము ఎలాగో చూసుకుంటాం బానే. ఎలాగో చూసుకుంటాం అంటే అసలు ఏం చెప్పొద్దా నీకు? రెస్టారెంట్లు ఉంటాయి, సో స్విగ్గీలు ఉంటాయి. ఓ రెస్టారెంట్ స్విగ్గీ డైరెక్ట్ ఫాస్ట్ ఫుడ్ చేస్తే నా ఒంట్లో కొవ్వు ఎక్కువైనట్టు ఆమె ఒంట్లో కూడా కొవ్వు అట్లనే ఎక్కువైతుంది. లుక్ ఎట్ us, look at us. లుక్ ఎట్ us ఏంటి? ఎవ్రీబడి ఇస్ లుకింగ్ ఎట్ us. ఎవరైనా తింటున్నారు బానే తెలుస్తుంది. సార్ నేను అడిగింది స్టోరీ సార్, మిమ్మల్ని మా కొట్లాడమని రియల్ లైఫ్ స్టోరీ చెప్పేస్తారు. మీరు రియల్ లైఫ్కి వెళ్ళిపోతున్నారు. వర్షం కురిసిన రాత్రి అని ఆడ నుంచి ఒక స్టోరీ బిల్డప్ చేయాలి. ఆడ నుంచి మీరు ఇంటికి వచ్చారు, మీరు వంట చేస్తున్నారు, ఆడ నుంచి కంటిన్యూ. ఓకే, నువ్వు వంట చాలా బాగా చేస్తున్నావు. కొంచెం ఇన్ని వెరైటీస్ చేయడం తగ్గి కొంచెం, లేకపోతే తినడం కష్టం అవుతుంది. మనం మళ్ళీ మన స్టోరీ చెప్పుకుంటున్నామా? అట్లనే వెళ్తుంది బాబాయ్, నువ్వేదన్నాను నేను మళ్ళీ అంటా. ఆమె మొత్తం ఫోకస్ అంతా కొవ్వు, సాల్ట్, షుగర్. మరి ఆబ్వియస్లీ నా వంటకి ఫాల్ట్ పెడితే అలానే అంతే. కరెక్ట్ ఒప్పేసుకోవాలి మేము. అరే నేను ఇప్పుడే చెప్పినా, నువ్వు వంటలో చాలా వెరైటీస్ వండుతున్నావు, కొంచెం తగ్గించు. అందుకే చూస్తున్నాను పనమ్మాయితో ఏం చేస్తున్నావు. అరే పనమ్మాయి తోటి ఐ థింక్ నేను ఒక కుకింగ్ రెసిపీ రాయిపిద్దాం అనుకుంటున్నా. పనమ్మాయితో అది కూడా చూసాము. పనమ్మాయి రాసింది నువ్వు కాపీ కొడుతున్నావో లేదా రాయిస్తున్నావో లేదా దాన్ని ఎలా వాడుకుంటున్నాము. అదే నా టాలెంట్. వర్షం ఇప్పుడు కురిసింది కానీ రేపు పొద్దున సూర్యుడు ఉదయించంగానే నా టాలెంట్ మా పనమ్మాయి రాసిన లైన్స్ లో బయటపడుతుంది. అది వెబ్ సిరీస్ టైమ్ అప్. అండ్ ఐ థింక్ ఇది ఇంకో టీజర్ వదిలేరు మీరు మీ ఇద్దరు క్యారెక్టర్స్ గురించి. సేవ్ ద టైగర్స్ మోర్ ఇంట్రెస్టింగ్ అయిపోయింది. బట్ కమింగ్ అవుట్ ఆఫ్ దాట్, అభినవ్ గారు, అంటే we've seen your work, you're hilarious. అంటే మీరు ఫ్రేమ్లో కనిపిస్తే కూడా ఓ చిన్న మాట చెప్తే మాకు నవ్వు వస్తుంది. హౌ డిఫరెంట్ వాజ్ ఇట్ ఇన్ సేవ్ ద టైగర్స్ అండ్ హౌ డిడ్ యూ ఎంజాయ్ దిస్ ప్రాసెస్? ఐ థింక్ యాక్చువల్లీ ఈ నగరానికి ఏమైన తర్వాత ఇంతమంది యాక్టర్స్ తోటి పనిచేయడం ఫస్ట్ టైం. సో ఇట్ వాజ్ వెరీ గుడ్. ఆబ్వియస్లీ అంటే ఆల్మోస్ట్ అంటే మా ఒక్క సీక్వెన్స్ ఎవ్రీ ఇండివిజువల్ సీక్వెన్స్ పక్కకు పెడితే ప్రియదర్శి, నేను, కృష్ణ, మా సీన్స్ అన్నిట్లో దేర్ ఆర్ ఆల్వేస్ టూ మెనీ యాక్టర్స్ ఇన్ ద ఫ్రేమ్. సో ఇట్ వాజ్ ఆల్వేస్ గుడ్ టు అబ్జర్వ్ ఎవ్రీ వన్, అందరు ఎట్లా యాక్ట్ చేస్తున్నారు ఏంటి ఇది అని. ద గివ్ అండ్ టేక్ వాజ్ వెరీ గుడ్. సో ఇట్ మేక్ మీ ఫీల్ లైక్ గోవాలో ఉన్నామా ఏంది ఇది అన్నట్టు. ఇట్ వాజ్ వెరీ గుడ్. ఆబ్వియస్లీ me sharing my scenes and my screen space with Krishna and Priyadarshi is always special. ఎందుకంటే మా ఇంటరాక్షన్స్ కూడా అట్లనే ఉంటాయి. అన్న ఏందన్నా చేంజా? ఓకే, అరే చేంజ్ అంటారా? ఓకే మనకు 10 minutes టైం ఉంది అనగానే కృష్ణ వచ్చి, భయ్యా ఈ లైట్స్ తోటి డోంట్ యూ థింక్ డూ యూ థింక్ తలనొప్పి వస్తున్నట్టుంది కదా ఇది? ఏమైంది బ్రో, ప్రాబ్లం ఏంటి, అంతా ఓకేనా అంటే, నాకు మైగ్రెయిన్ ఉంది బ్రో, ఐ హ్యావ్ మైగ్రెయిన్. సో అది ఇది అంటే మధ్యలో ప్రియదర్శి వచ్చి, ఏం చేస్తుండ్రా అందరూ, అంత బాయేనా? అరే ప్రియ నీ బలగం సినిమా ఎప్పుడో రిలీజ్? తెలియదురా, ఇక దిల్ రాజు సార్ ఎప్పుడు చెప్తారో తెలియదు, ఇక అప్పుడు దాన్ని బట్టి చూద్దాం లేరా. ఇది ఏమైందిరా నీకు, గొంతులో ఏమన్నా అయిందా? అరే దగ్గర ఒకసారి గట్టిగా దగ్గర. మా కన్వర్జేషన్స్ అన్ని ఇట్లుంటాయి. ఇంతలో అభి రెడీ, రెడీ అభి అన్నా, ఎప్పుడు నన్నే అంటాడు అన్న, తేజ రెడీ రెడీ ఇట్లా. ఇట్ వాజ్ ఆల్ వెరీ chaotic and chaos in order and very well planned out schedules. So it was great. Lovely. ఈ సిరీస్ చూస్తే జనాలు ఎవరు కాంబినేషన్ ఎక్కువ ఎంజాయ్ చేస్తారు అనిపిస్తుంది? లేదా ప్రియదర్శి అండ్ సుజాత. Very good. Their track is meant to entertain people totally. And at the same time they have their own problems. అది కానీ ఏం చెప్తే బాగుండదు. వస్తున్నారు నెక్స్ట్ వస్తున్నారు. ప్రియదర్శి వచ్చి
ఏమే ఇట్లా బర్రెలు అంటే ఎప్పుడు ఇట్లా ఇది అంటే బర్రెలే వచ్చినాయి మా ఇంటి వాళ్ళు ఇస్తేనే నువ్వు ఇది బిజినెస్ పెట్టుకున్నావు అందుకే ఇట్లా అవుతుంది అని ఇట్లా ఆమె చాలా బాగుంది. గివ్ అండ్ టేక్ ఎనర్జీ గివ్ అండ్ సుజాత బర్రెలు అంటే కనెక్ట్ అయిపోతుంది ఇక్కడ 100%. ఇక్కడ మా ప్రియదర్శి స్టోరీలో హీఈస్ మిల్క్ సెల్లర్, అంటే హీ హాజ్ మిల్క్ బిజినెస్. సో వాళ్ళు ఎప్పుడు బర్రెల గురించి ఎక్కువ మాట్లాడుకుంటారు. మనకు సడన్ గా దూరదర్శన్ గుర్తొస్తుంది, ఏమైతుందిరా ఇట్లా. సో ఇట్ వాస్ పశువుల పెంపకం. బట్ వెరీ ఎంటర్టైనింగ్. ఐ లైక్ దేర్ సీక్వెన్స్ అలాట్. వాళ్ళ ఎపిసోడ్స్ చాలా బాగుంటాయి. ఐ ఆల్సో లైక్ కృష్ణ అండ్ దేవ్యానీస్ ఎపిసోడ్ బికాస్ ఐ థింక్ ఇట్స్ వెరీ ఆనెస్ట్ అండ్ ట్రూ టు జానర్. లవ్లీ లుకింగ్ ఫార్వర్డ్. థ్యాంక్ యూ సో మచ్. విషింగ్ యూ ఆల్ ది వెరీ బెస్ట్. అండ్ పావని గారు నాకైతే పర్సనల్ బట్ నేను మళ్ళీ వస్తాను ఆయనకి స్టేజ్ మీద. వస్తా మళ్ళీ సపరేట్ ఉండాలి అప్పుడు అది. ఎందుకంటే చాలా మందికి థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఇవాళ చాలా మందిని చూస్తున్నా. చెప్పే లేకపోతే చెప్పేనా లైవ్ కదా ఎన్నిసార్లు చెప్పినా. మళ్ళీ వస్తా మళ్ళీ. ఓకే డన్. యా పావని గారు. నాకు యాక్చువల్లీ పావని ఎప్పుడు ఫాస్ట్గా మాట్లాడుతుంటుంది, ఎవరికేం అర్థం కాదు. ఫాస్ట్గా మాట్లాడగానే అన్న కట్ చెప్తాడు, కట్ చెప్పగానే అన్న ఇమిటేట్ చేయి భయ్యా, కొంచెం అర్థం చేయి. ఫాస్ట్ మాట్లాడతాడు అన్న, కట్ చెప్పగానే అమ్మమ్మ కొంచెం మెల్లగా మాట్లాడు. ఓకే సార్, నాకు అది ఎప్పుడు ఏంటంటే అలా వచ్చేస్తుంటుంది, నాకు ఎనర్జీ ఎంత ఒకటేసారి ఇటు వచ్చేస్తుంటే నేను చెప్పేస్తుంటాను అలా. అదే పావని, వాళ్ళకి కొత్త కదా నీకు. మనం ఆల్రెడీ 2 ప్రాజెక్ట్స్ చేసినాం, వాళ్ళకి తెలియదు కొంచెం మెల్లగా. సచ్ ఎ బిజీ లైఫ్ లో అన్ని పనులు చేయాలంటే మాత్రం ఫాస్ట్ గా అవునవును ఉండాలి. yes totally you are a multitasker. You are a multitasker. ఇప్పుడు మాట్లాడిద్దాం భయ్యా. నా పర్సనల్ ఫేవరెట్ ట్రాక్ కూడా దర్శి అండ్ సుజాతది, బట్ దెన్ అంతే ఈక్వల్ గా రోహిణి అండ్ అభినవ్. సో అమేజింగ్లీ ఫన్నీ. సో డెఫినెట్లీ ఐ ఎంజాయ్డ్ ఇట్ అ లాట్. సో యూజువల్లీ నేను ఏదైనా ప్రాజెక్ట్ చేసేటప్పుడు దాని రిజల్ట్ ఎలా ఉంటుంది అనే కన్నా కూడా ఓకే నేను ఇప్పుడు పనిచేయబోయే టీం ఎలా ఉంటుంది, సో నా ఎక్స్పీరియన్స్ ఎలా ఉండబోతుంది, నేను రిగ్రెట్ అవుతానా, లైక్ విల్ ఐ బీ హ్యాపీ అనేది ఎక్కువ ఆలోచిస్తాను. అండ్ దెన్ ఐమ్ లైక్ సూపర్ డూపర్ హ్యాపీ విత్ దిస్ టీమ్. నా ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ లాగా అయిపోయారు. సో ఎవ్రీబడి హ్యాస్ డన్ ఎ గ్రేట్ జాబ్. అండ్ చెరీ ఆన్ ద టాప్ ఆఫ్ ద కేక్ అంటే ఇక నిన్న ప్రివ్యూ అయింది. ఆ ప్రివ్యూలో అందరి రియాక్షన్స్ చూసిన తర్వాత ఇట్స్ లైక్ ఓవర్వెల్మ్డ్. అంటే అసలు లైక్ వీళ్ళందరూ ఎక్స్పెక్ట్ చేస్తున్నారేమో, ఐ వాజ్ ఎక్స్పెక్టింగ్ ఎ గుడ్ రెస్పాన్స్ బట్ నాట్ దట్ కైండ్ ఆఫ్ రెస్పాన్స్. ఐమ్ లైక్ ట్రూలీ అమేజ్డ్ అండ్ సో గ్రేట్ఫుల్ టు బీ ఎ పార్ట్ ఆఫ్ దిస్ టీమ్. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఐ లవ్ యూ ఆల్. లవ్లీ, వి లవ్ యూ టూ. బట్ సేవ్ ది టైగర్స్ అనే పేరు ఎంత యాప్ట్ అవుతుంది ఈ సినిమాకి? అంటే ఆర్ యూ ఆన్ ఫర్ ఇట్? డూ యూ సపోర్ట్ దాట్? డెఫినెట్లీ నాట్. అంటే దీనికి స్టోరీకి యాప్టా అంటే ఐ థింక్ ఇట్ డెఫినెట్లీ క్రియేటెడ్ ఇంట్రెస్ట్. యాప్టా అనేది సెకండరీ. అండ్ ఆల్ హస్బెండ్స్, ఆల్ మెన్, దే ఫీల్ లైక్ టైగర్స్ వెదర్ దే ఆర్ నాట్. మీ పర్సనల్ ఒపీనియన్ అడుగుతున్నా. yes we are tigers కానీ you are not. That's what I'm saying. You all feel like tigers, but then we are the real. No, we are all equals. Even we are not the tigers. Like we're all equals. We are all like we should work together. మిమ్మల్ని ఏమనట్లేదండి, సెల్ఫ్ ఎక్స్పీరియన్స్ తోని చెప్తున్నాను. డూ యూ ఫీల్ సారీ ఫర్ మెన్? No, I don't. అదే చెప్తున్నాను. వాళ్ళు టైగర్స్ అనుకోవడమే తప్పు అంటే హౌ డు ఐ సపోర్ట్ దెమ్? I don't support. See భయ్యా నాకు తెలిసి నేను ఇంటర్వ్యూలలో కూడా చెప్పిన, ఇది టైగర్స్ అంటే ఇట్స్ అ వెరీ ఫంక్షనల్ వర్డ్. వెబ్ సిరీస్ చూసిన తర్వాత అబ్బాయిలు టైగర్స్ అని కొంతమంది అనుకోవచ్చు, అమ్మాయిలు కూడా టైగర్స్ అని కొంతమంది అనుకోవచ్చు. ఉన్నారు, వాళ్ళని అనాలి భయ్యా, ఏమైనా అనాల్సి వస్తుంది, అది రూల్ అయిపోయింది. థ్యాంక్ యూ సో మచ్ పావని. థ్యాంక్ యూ సో మచ్ పావని. గ్లాడ్ టు హ్యావ్ యూ ఆన్ బోర్డ్ అండ్ లుకింగ్ ఫార్వర్డ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ అభి. థ్యాంక్స్ మ్యాన్. Alright, so Hotstar Specials 26th night upload అవుతుంది. So streaming from April 27th. We're all waiting for Save the Tigers and ఇప్పుడు yes వాళ్ళిద్దరు ఎప్పుడు వస్తారా స్టేజ్ మీద అని వెయిటింగ్ అందరం. Yes, it's time for Darshi and Jordar Sujata. All the best, bro. And firstly, congratulations for the immense success of Balagam. You've been fantastic and congratulations for your marriage and troubling Rakesh. Thank you. Okay, properties please. Rendu chairs తీసుకురండి అన్న. Cheers. సన్మానం బలగం అండ్ పెళ్ళికి. అలా ఎదురుగా పెళ్లి చూపులు కాదు, ఇట్లా. Alright, ఈ గేమ్ మీకు తెలిసే ఉండొచ్చు. దర్శి యూ విల్ బి ఫేసింగ్ దట్ సైడ్, సుజాత ఫేసింగ్ దిస్ సైడ్. ఒక చేతిలో మీకు కొట్టరు అలాంటివి ఏం చేయట్లేదు. ఒక చేతిలో
జనరల్ అవి కూడా తీయండి, వెరీ ఇంపార్టెంట్. యా, పట్టుకోవచ్చు. అబ్బా ఏదో కొత్త అబ్బా అంటే అంటే రైట్. సో నువ్వు ఈ బియర్ బాటిల్ ఎత్తితే ఇట్ మీన్స్ ది ఆన్సర్ ఇస్ దర్శి. ఓకేనా? అది ఎత్తినావు అంటే నేనే అని చెప్పినట్టు. సేమ్ వే, గాట్ ఇట్? అది ఎత్తితే నేనే అని, నువ్వు ఆ కర్ర ఎత్తితే సుజాత అని. ఏదైనా ఒకటే ఎత్తాలి, రెండు ఎత్తద్దు ప్రతి క్వశ్చన్కి. రైట్? వితౌట్ వేస్టింగ్ ఎనీ టైం, నేను క్వశ్చన్ అడిగిన వెంటనే ఏమనిపిస్తే అది ఎత్తాలి. ఓకేనా? ఫస్ట్ క్వశ్చన్, బూతులు మీ ఇద్దరిట్లో ఎవరు ఎక్కువ మాట్లాడతారు? చెప్పింది అర్థం కాలేదా, లేకపోతే నువ్వు కూడా వాడతావని నీకు అనిపించింది? బూతులు ఎక్కువ. షోరా? ఏమన్నా రెండు? నువ్వే బాగా మాట్లాడతావు. ఓకే, వి గాట్ ది ఆన్సర్. ఇట్ ఈస్ ప్రియదర్శి. గంట రవి అండ్ మీరు గంట సుజాత. ఏంది? గంట రవి కాబట్టి ఆయన పెన్లాన్ని కాబట్టి గంట హైమావతి. గంట హైమావతి. నైస్ టు నో యూ మేడం. అవతల వాళ్ళని ఎవరు ఎక్కువ నవ్విస్తారు? హైమావతియా గంట రవియా? దర్శి అవునా? గంట రవి నవ్వించడా? ఎక్కువ అవతల వాళ్ళని ఎవరు ఎక్కువ నవ్విస్తారు? ఆయన చూస్తే నేను నవ్వుతా. అదే చెప్తున్నా, నేను తిడితే ఆయన నవ్వుతాడు, ఆయన చూస్తే నేను నవ్వుతా. గయ్యాలి మాత్రం నువ్వే. గయ్యాలి అవతల వాళ్ళని నవ్వించేది మాత్రం సుజాతనే. ఇద్దరు ఓకే. ఇద్దరిలో ఎవరికి అవుట్ స్టాండింగ్ ఎనర్జీ ఉంది? గంటకేనా? గంటకే. నెక్స్ట్, సెట్కి లేట్గా వచ్చేది ఎవరు? సెట్కి లేట్గా అందరు వెళ్ళిపోయేటప్పుడు వచ్చేది. ఒక్కటే రోజు ఒక గంట లేట్ అయింది కాబట్టి ఆ గంట. మైక్ తేజ గారికి ఇవ్వమంటావా? 2 గంటలు వేసుకో ఇక. 2 గంటలు సెట్కి లేట్ వెళ్ళావా? మళ్ళీ అక్కడ నుంచి మేకప్ అదొక 2 గంటలు. అంటే అది నాకు అసలు మేకప్ అవసరం లేదు, నేను ఆల్రెడీ బ్యూటీ కాబట్టి. కాదా? బ్యూటీనే. దగ్గర నుంచి నేను చూస్తున్నా, నాకెంత టార్చర్ అడుగు. భయ్యా, సెట్కి లేట్ వచ్చేది ఎవరు? అంటే నువ్వు సొంతంగా డిసిషన్ తీసుకోవంటున్నావు, ఎందుకులే ప్రాబ్లమ్స్ అని. గాట్ ఇట్. ఎవరు ఎక్కువ సెట్లో చేంజ్ లేకపోతే బ్రేక్ అనగానే ఫోన్ పట్టుకునేది ఎవరు? అవునా? వాట్ యు డూ? I do many things. గాట్ ఇట్. మీ ఇద్దరిట్లో బాగా తినేది ఎవరు? తిండిపోతు. హూ ఇస్ ది బిగ్గెస్ట్ తిండిపోతు? నేను ఎట్లా చెప్పను? అంటే ఆయన తినేది నేను చూడలే కాబట్టి నేను ఎట్లా చెప్పను? షూటింగ్లో ఇన్నేళ్ళు సెట్లో కలిసి పని చేసి ఎవరు ఎక్కువ తింటారో తెలియదా? ఆర్డర్ చేసుకునేది ఎవరు? అది తీసుకురా, ఇది తీసుకురా అంటే అగో నేనే. డైరెక్టర్ చెప్పిన తర్వాత ఫిక్స్ అయిపోయింది. ఎంత తింటావు? ఎందుకు అంత తింటావు? నాకు తినాలంటే ఇష్టం, తిండి ఇష్టం నాకు. మా బుర్రలు అండ్ తినేటివి. బుర్రలు బాగుంటాయి బేసిక్గా భోజనం కంటే. పాపం రాకేష్. ఇద్దరిట్లో ఫాస్ట్గా ఎత్తాలి, ఇది 2 సెకండ్స్లో ఎత్తాలి. ఎక్కువ టేకులు తీసుకునేది ఎవరు? అవునా దర్శి? అంటే ఆ మెనీ థింగ్స్లో ఇది మర్చిపోతుంటావా టేక్స్? నేను మల్టీ టేక్ ఆర్టిస్ట్ బేసికలీ. అంటే ఎవ్రీ టేక్ ఇంప్రూవ్ అవుతూ వస్తుంటుంది అనమాట. యూ గివ్ ది బెస్ట్. అంటే అభినవ్ సింగిల్ టేక్, నేను మల్టీ టేక్ బేసికలీ. వావ్. ఓకే, ప్యాకప్ అనగానే ఫస్ట్ పారిపోయేది ఎవరు? 1 సెకండ్ ఆగకుండా పారిపోయేది ఎవరు? నీకు రాకేష్ ఓకే వెయిట్ చేస్తుంటాడని పారిపోతావు. మీరు భయ్యా ఎందుకు? షూటింగ్ షామీర్పేటలో ఉండే, సో మళ్ళీ చందానగర్ పోవాలంటే చాలా టైం అవుతుంది కదా, అందుకని తొందరగా వెళ్తాను. తొందరగా ఏం చేయాలని? నెక్స్ట్ డేకి రెడీ అవ్వాలి. అంతే కదా, వెళ్ళేసరికి రాత్రి 12 అవుతుంది. గాట్ ఇట్, అర్థమైంది. నిజ జీవితంలో ఇద్దరు టైగర్సే, కానీ దయలేని టైగర్ ఎవరు? ఇజ్ ఇట్ హైమావతి ఆర్ ఇజ్ ఇట్ గంట రవి? దయలేని టైగర్. దయ అంటే దయాదాక్షిణ లేవా?
నాకు లేదట. అయితే గంటకే ఉంటుంది. గంటకు లేదు, నాకు లేదు. ఇదే తీసుకున్నా. నాకంటే ఎక్కువ తేజాన్నకు నా గురించి తెలిసిపోయింది. ఈ గేమ్ తర్వాత తెలిసింది ఏంటంటే ఇద్దరు భలే సింక్లో ఉన్నారు. ఆల్మోస్ట్ 95% కరెక్ట్గా వచ్చింది. యూ క్యాన్ స్టాండ్ అప్ నౌ. ఇది చర్చ్ల మధ్యలో ఫాదర్ లాగా. యూ మే స్టాండ్ అప్ నౌ. వెరీ గుడ్. లెట్స్ స్టార్ట్ విత్ సుజీ. సుజీ, సేవ్ ది టైగర్స్. హౌ డు యూ సపోర్ట్ దిస్ లైన్? సపోర్ట్ చేస్తావా ఈ లైన్కి లేదా ఎందుకు? అంటే ఈ షూటింగ్ ప్రాసెస్లో అయినా మైండ్ ఏమైనా చేంజ్ అయిందా? అవును పాపం మగవాళ్ళు అని అనిపించిందా ఒక్క సెకండ్ కన్నా? నేను మాట్లాడేదానికంటే ముందు ఒక్కసారి ఎవరికి మన మహివి రాఘవన్ సార్కి అండ్ ఎస్పెషల్లీ తేజ అన్నకి, ప్రదీప్ అన్నకి అండ్ కెమెరామెన్ విశ్వ అన్నకి సీరియస్లీ థ్యాంక్ యూ సో మచ్ అన్న. అండ్ నన్ను మీరు ఎంత నమ్మిండ్రో నాకు నిన్న చూసిన తర్వాత, అంటే ప్రివ్యూ చూసిన తర్వాతే అర్థమైంది. అండ్ నాకు అసలు నైట్ నుంచి నా మైండ్ కూడా పనిచేస్తలేదు బేసిక్గా. ఫుల్ హ్యాపీతో ఉన్నా. అంటే నేను ఈ స్టోరీ విన్నప్పుడు ఓకే నా క్యారెక్టర్ నా ఒరిజినల్ క్యారెక్టరే కదా ఇది, నేను ఈజీగా చేయగలుగుతాను అండ్ అనే కాన్ఫిడెంట్ నాకు ఉండే. కానీ ఇది ఎట్లా ప్రొజెక్ట్ అవుతుంది, ఎట్లా ఉంటుంది అనేది నాకు తెలియదు. అండ్ ఫస్ట్ నేను యాక్ట్ చేసిన వెబ్ సిరీస్ అండ్ మీ చేతుల మీద నేను రావడం నిజంగా చాలా అంటే చాలా హ్యాపీ ఉంది. అండ్ డైలాగ్స్ దగ్గర కావచ్చు, యాక్టింగ్ దగ్గర కావచ్చు, అండ్ మాకు ఇచ్చే ఫ్రీడమ్ దగ్గర కావచ్చు, ఎక్కడ కూడా మమ్మల్ని ఇట్లా చేయలే. ప్రతి విషయంలో మాకు చాలా అంటే చాలా ఫ్రీడమ్ ఇచ్చినారు. యాక్టింగ్ ఇంత డైలాగ్ని దానికి మేము ఏదన్నా కొంచెం యాడ్ చేసుకొని చెప్పే అంత ప్రైవసీ ఇచ్చినారు మాకు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అన్న. నో బట్ నాకే అండ్ ఎస్పెషల్లీ థ్యాంక్ యూ సో మచ్ గంట. యు ఆర్ ఆల్వేస్ మై గంట. నిజంగా అంటే కో ఆర్టిస్ట్ ఎట్లా వర్క్ చేస్తే అండ్ నేను ఇట్లా చేయొచ్చా అనే ఎక్స్పీరియన్స్ కూడా నాకు లేదు. అండ్ ఫస్ట్ దానికే నీతో నేను వర్క్ చేయడం నిజంగా నేను చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా. బికాజ్ నా క్యారెక్టర్కి నేను ఏది చేసినా సరే నువ్వు చాలా బాగా చేస్తున్నావురా, యూ కిల్డ్ ఇట్, అంతే, నువ్వు ఇట్లనే నువ్వు చేయి, నీ స్పాంటినిటీ చాలా బాగుంటుంది. అరే నాకు ఎంత ఎనర్జీ ఇచ్చినావంటే గ్రేట్ యాక్చువల్లీ. అంటే ఈరోజు బలగంతో ఇంత పెద్ద స్టార్ అండ్ తిని చేసిన ఎవ్రీ మూవీ కూడా సూపర్ అంటే సూపర్ హిట్ మూవీస్. యాటిట్యూడ్ ఉంటుంది యాక్చువల్లీ. వావ్ నేను చేసిన ప్రతి సినిమాలు మంచి హిట్లో ఉన్నాయి, నా పక్కన వాళ్ళకి నేను ఎందుకు అంత సపోర్ట్ చేయాలి అనేది కొంచెం ఉంటుంది అనేది నేను విన్నా. నాకు ఎక్స్పీరియన్స్ అయితే లేదు. కానీ ప్రతి డేలో, ప్రతి షాట్లో, ప్రతి డైలాగ్లో నాకు చాలా అంటే చాలా సపోర్ట్ చేసినారు. థ్యాంక్ యూ. అండ్ ఇంకా టైగర్స్ గురించి మాట్లాడు. ఇదంతా సేవ్ ద టైగర్స్. ఏమో నాకు నిన్నటి నుంచి దమాక్ పని చేస్తలేదు అబ్బాయి. ఇవన్నీ నేను నిన్నటి నుంచి చెప్పాలనుకుంటున్నాను. అంటే అన్న వాళ్ళకి ఆల్రెడీ ఫోన్లు కూడా చేసి మాట్లాడిన, ఇక్కడ నేను మాట్లాడలేను అనే ఫోన్లు కూడా చేసి మాట్లాడిన. బట్ థ్యాంక్ యూ అన్న. నేను నా లైఫ్ టైం అంతా కూడా నాకు గుర్తుండిపోయేది. మంచి ఫ్యామిలీ నాకు పరిచయం అయినారు. ఇంకా సేవ్ ద టైగర్స్. సేవ్ ద టైగర్స్లో నా క్యారెక్టర్ నిజంగా ఒరిజినల్ క్యారెక్టర్ లాగానే ఉంటుంది. కానీ నేను మరీ అంత గయ్యాడదాన్ని కాదు, కానీ గయ్యాడదాన్నే. ఆ క్యారెక్టర్నే ఇక్కడ చూపించినారనమాట. రాకేష్ గారిని నేను ఎప్పుడు అంతగానం ఇబ్బంది పెట్టలేదు, కానీ గంటను ఇబ్బంది పెట్టాల్సి వచ్చింది. ఎందుకంటే గేటెడ్ కమ్యూనిటీకి రమ్మంటే వస్తలేడు అందుకు. సో దాంట్లో పొట్టు బూతులు అంటే బూతులు అంటే పెద్ద మీరు బీ వేసుకునే బూతులు ఏం లేవు, మంచి బూతులే ఉంటాయి. అందరు నవ్వుకునే బూతులు మంచి బూతులే. అవును. అంటే ఓర్ ముండకోడుకు అని తిట్టేది వేరుంటుంది, అరే లత్కోర్ మాటలు మాట్లాడకరా అనేది వేరుంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చెప్పి మరి ప్రెస్ మీట్ ఇది ఏం మాట్లాడుతున్నావు అంటే చెప్పేది ఇగో వాళ్ళకి చెప్తేనే అర్థమవుతుంది. మరి ఎట్లా అర్థమవుతుంది? బూతులలో మంచి బూతులు చెడ్డ బూతులను నువ్వు ఎట్లా అడిగినావు? ఇట్లాంటి చాలా అంటే చాలా కొన్ని తిట్లు నేను తిట్టినప్పుడల్లా ఈయన చేసే ఎంజాయ్మెంట్ చూస్తే నా మీద నాకే అనిపించేది, అంటే నేను అంత ఫన్గా తిట్టినానా అని చెప్పి. సో చాలా అంటే చాలా బాగుంటుంది. ప్రతి ఫ్యామిలీ, ప్రతి పిల్లల దగ్గర నుంచి మన ఇంట్లో ఉన్న అత్తమామలు కావచ్చు, అమ్మ నాన్నలు కావచ్చు, అండ్ మన లైఫ్ పార్ట్నర్, ప్రతి దాంట్లో ఖచ్చితంగా 3 కపుల్స్లో మీ ఇన్సిడెంట్ ఒకటి ఖచ్చితంగా మీకు తగిలి ఉంటుంది. అండ్ మన కుటుంబాల కథ ఇది చాలా బాగుంటుంది. మీరు అందరు కూర్చొని హ్యాపీగా నవ్వుకోవచ్చు.
అందరూ ఇంటిల్లి పది అందరూ కూర్చొని నవ్వుకోవచ్చు. లవ్లీ. అంటే ఇంకా మాట్లాడమన్నా మాట్లాడతా, పర్లేదు, నాకు ఎనర్జీ ఉన్నదని చెప్తున్నా అంతే. మళ్ళీ పిలుస్తాము. అట్లయితే యా దర్శి, we're all waiting for you, please. నమస్తే. సో ఐ థింక్ చాలా కవర్ చేసేసింది, ఇంకా నేను పెద్దగా మాట్లాడడానికి కూడా ఏం లేదు. అండ్ బట్ నిన్న ప్రీమియర్స్ చేసినాం మేము ప్రసాద్ ల్యాబ్స్లో. చాలా అద్భుతమైన రెస్పాన్స్, చాలా సరియల్గా ఉండే. ఎందుకంటే నా నమ్మబుద్ధి కాలేదు, ఎందుకంటే జస్ట్ ఒక 50 డేస్ ప్లస్ ముందు అదే థియేటర్లో కూర్చొని చాలామందిని ఏడవడం చూసిన. మళ్ళీ అదే థియేటర్లో అందరు ఇట్లా నవ్వుతూ ఇట్లా ఊగిపోతున్నారు, అది చూసిన. సో ఆల్ ఆఫ్ దిస్ చాలా నాకే అన్బిలీవబుల్గా ఉంది. బట్ యా, ఐ హ్యాడ్ ఫన్ షూటింగ్ ఫర్ దిస్. అండ్ ఇప్పుడు మళ్ళీ ఇట్లా ఆల్ స్టార్ట్ విత్ ద రైటింగ్ అండ్ టు ద గ్రేట్ రైటింగ్ దట్ ఈస్ కమ్ ఆన్ పేపర్. అంటే మహి అన్నని నేను లాక్డౌన్ మధ్యలో ఒకసారి కలిసినప్పుడు ఒక విజన్ చెప్పిండు. అంటే ఒక యూసీ ఒక మనిషి దగ్గర ఇట్లా ఒక పెద్ద విజన్ ఉంటే చెప్పిన విధానం కూడా ఎంత పవర్ఫుల్గా ఉంటుందంటే, నేను ఐ వాంట్ టు డూ అ వెరీ గుడ్ సిట్ కామ్ ఫర్ తెలుగు అని ఒక స్టేట్మెంట్ లాగా చెప్పిండు మహి అన్న. అండ్ అది అక్కడి నుంచి ప్రదీప్ అన్న రాయడం అండ్ అఫ్కోర్స్ విజయ్ అండ్ ఆల్సో కార్తిక్, వీళ్ళందరూ ఇవాళ మేము ఇంత గర్వంగా, ఇంత ప్రౌడ్గా, ఇంత హ్యాపీగా నించున్నామంటే ఇట్ ఆల్ స్టార్టెడ్ విత్ దెమ్. అండ్ దీని అందరినీ ఈ ఎనర్జీని కంటైన్ చేసి ముందుకు తీసుకొచ్చిండు మా తేజ. నిజంగా ఒక యాక్టర్ అయ్యి ఉండి డైరెక్టర్గా మారడం అంటే అది అంత ఈజీ కాదు. బట్ కిల్డ్ ఇట్, సంపినాను. సో మేము మాట్లాడే దానికంటే కూడా వీ లీవ్ ఇట్ టు యూ టుమారో. అండ్ ఆల్సో స్పెషల్ థ్యాంక్స్ టు ది హాట్స్టార్, డిస్నీ ప్లస్ హాట్స్టార్ టీమ్, Alok Jain, Anuradha garu, and of course Rohit. Thanks guys for being there on the other side. And మజా వచ్చింది బై, ఇక ఎంత చెప్పినా తక్కువే. సో యూల్ ఆల్ సీ ఇట్ 26th రాత్రి అర్ధరాత్రి 12ంటికి డిస్నీ ప్లస్ హాట్స్టార్ రిలీజ్ అవుతుంది. ఇట్ ఈస్ ఆల్ వర్త్ యువర్ సబ్స్క్రిప్షన్ మనీ అండ్ యువర్ టైమ్. థ్యాంక్ యూ సో మచ్ గైజ్. లవ్లీ దర్శి, లుకింగ్ ఫార్వర్డ్. అండ్ సుజాత, ఇంకా కాస్త మిగిలింది అని అన్నావు కదా చెప్పడానికి? అంటే తర్వాత వెళ్తాన్నారు, పిలువరా ఏంది, ఒక్కదానికి పంపిస్తారా? అంటే ఎంతసేపు ఉంటుంది అని? అంటే కొద్దిగానే ఉంటుంది, అంటే ఒక 1 minute. మీ ఫ్రెండ్స్ గురించి కూడా చెప్పు కొంచెము. అంటే మళ్ళీ తర్వాత చెప్పాలి, వాళ్ళ గురించే కదా. వాళ్ళ గురించేనా? మరి అందరి గురించి చెప్పకపోతే వాళ్ళ ఏంది బాధపడరా ఏంది అట్లా మాట్లాడుతూ, వాళ్ళ గురించి చెప్పొద్దా? సరే చెప్పి ఇప్పుడే చెప్పాలా? అంటే మళ్ళీ పిలువరా? ఇక 2 minutes. అయ్యో, మళ్ళీ వెళ్తా అన్నారు కదా. అంటే నేను చూసిన తర్వాత ఓకే నేను ఇప్పుడే చెప్పేస్తా, తర్వాత మళ్ళీ నాకు ఇయర్ నిజంగానే నాకు అర్థమైంది. సో నిజంగా అంటే మా 3 కపుల్స్తోనే మాకు పనిచేసే అదృష్టం మాకు దొరకలే. మా ఇద్దరితోనే అండ్ మాకు గంగవ్వ అండ్ మా పిల్లలతోనే మా సంసారం అయిపోయింది. వాళ్ళతో మమ్మల్ని కలవనియలే. అండ్ కాబట్టి అన్న వాళ్ళతో నాకు ఎక్స్పీరియన్స్ లేకుండే, కానీ 2 రోజుల దగ్గర నుంచి ఇంటర్వ్యూలలో మేము అందరం కలుస్తున్నాం కదా, అస్సలు క్రేజీ అంటే క్రేజీ. ఈ ఎంత చెప్పినా తక్కువే అబ్బా మీ గురించి. మీరు అసలు మస్తు షేడ్స్ ఉన్నాయన్న మీ దాంట్లో నిజంగా. అండ్ కృష్ణన్న మా కిట్టయ్య, సో నిజంగా నువ్వు కృష్ణునివే. అండ్ మా అందరితో కూడా చాలా అంటే చాలా బాగా కలిసిపోతావు. అండ్ మంచిగా మాట్లాడుతావు, చూడడానికి మస్తు సైలెంట్గా ఉంటావు, కానీ నీ క్యారెక్టర్ నిన్న చూసిన తర్వాత దమాకు పోయింది నాకు, చాలా అంటే చాలా బాగున్నది. అండ్ ఇంకా నాతో పనిచేసిన 2 బ్యూటిఫుల్ గర్ల్స్, మా ముగ్గురికి ఓన్లీ హాఫ్ డే మాత్రమే షూటింగ్ జరిగింది. ముగ్గురం ఆడోళ్ళం కూర్చున్నంత మాత్రాన ఏదో ఇంట్లో జరిగిన సంసారం ముచ్చట్లు లేకపోతే ఆ ముచ్చట్లు ఈ ముచ్చట్లు మేము మాట్లాడుకోలే, ఆ ఛాన్స్ మాకు రాలే. ఎందుకంటే లొకేషన్లో ఉన్నప్పుడు మేము నవ్వుకోవడమే ఎక్కువైపోయింది, మా క్యారెక్టర్స్ అంత బాగుంటాయి అన్నమాట. సో థ్యాంక్ యూ సో మచ్, మీ అందరితో వర్క్ చేయడం నాకు చాలా అంటే చాలా హ్యాపీ ఉంది. అండ్ ఎస్పెషల్లీ ఇంకొక స్పెషల్ పర్సన్కి కూడా నేను థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను. ఇంత మంచి ఫ్యామిలీని అండ్ ఇంత మంచి నా క్యారెక్టర్ని నేను ఈరోజు మీ అందరి ముందుకు నేను ఇంత మంచి క్యారెక్టర్తో రాబోతున్నాను అంటే బికాజ్ ఆఫ్ నన్ను ఆఫీస్ దాకా వెళ్ళి నువ్వు ఆ స్టోరీ విను, నీ క్యారెక్టర్ ఏంటనేది నీకు అర్థమవుతుంది, తేజ అన్న ఈజ్ మై బెస్ట్ ఫ్రెండ్ అని చెప్పిన నా ప్రియమైన హస్బెండ్. థ్యాంక్ యూ సో మచ్ రాకేష్ గారు, మీరు లేకపోతే సీరియస్లీ నాకు ఇంత మంచి ఛాన్స్ లేదు. అండ్ థ్యాంక్ యూ, లవ్ యూ సో మచ్. ఆయన నిజంగానే టైగర్ లాగా క్విక్లీ ఫినిష్ ఆఫ్ బై టేకింగ్ ద నేమ్స్. అయినా నేను కొంచెం ఇక్కడ ఏంటంటే జనరల్ ఇట్లాంటి ఫంక్షన్లో ఇట్లా పరస్పర డబ్బా కొట్టుకుంటాం, నువ్వు గొప్ప నేను గొప్ప అని. బట్ ఐ వుడ్ సీరియస్లీ వాంట్ టు టేక్ నేమ్స్ ఆఫ్ ద క్రూ బేసికలీ, వెదర్ ఇట్ ఈస్ మా ఎడిటర్
శ్రవణ్, తర్వాత మ్యూజిక్ డైరెక్టర్ అజయ్, ద ప్రొడక్షన్ చీఫ్, ద బ్యాడ్ యాస్ లేడీ మీనా, ఇప్పుడు కూడా పనిచేస్తుంది అనుకుంటారు. అందరు టైంకి సెట్ కిందకి వస్తారంటే మీనాని చూసి వస్తారు బేసికలీ. షీఈస్ ద లయనెస్, షీఈస్ నాట్ ఈవెన్ అ టైగర్. యా, సో అండ్ ఆల్సో దివ్య ఆన్ ద ప్రొడక్షన్ టీమ్, హైందవి, ప్రీతి, Lakshmi Saujanya on the art department. Sorry, Sindhuja, Lakshmi Sindhuja, I'm really sorry. Are 10th class ni perendra mottamu Ashita. The whole direction department, amazing. Prem, whether it is Ashrit, Amulya, Prudvi, Ram, so all of them, I know there's lot more people over. Bro, nee per marchipena bro, no itla emankodu please. You know what I'm saying. So but anyways, it was great fun. Inta family and idantha translate ayindi, and you will see, you will feel it, you will laugh your ass off. Thank you so much. That's the line. Thank you so much, Suji. Thank you so much, Darshi, for your time. Of course, Pranita, thank you so much, man. You're doing so much for us. Thank you so much. Lovely. Thank you so much. And మీరు హ్యాపీగా కూర్చుంటే ది మోస్ట్ వెయిటెడ్ ఒకసారి ట్రైలర్ చూసి హ్యాపీగా నవ్వుకుందాం. అండ్ 26th నైట్ నుంచి స్ట్రీమింగ్ ఆన్ హాట్స్టార్ స్పెషల్స్, వెబ్ సిరీస్, బ్యూటిఫుల్ వెబ్ సిరీస్ కమింగ్ అప్, అండ్ వీఆర్ ఆల్ వెయిటింగ్ ఫర్ సేవ్ ది టైగర్స్, క్రియేటెడ్ బై మహి పి రాఘవ్. ఆల్రైట్, సో ఒకసారి ట్రైలర్ చూసేద్దాం. ట్రైలర్ రెడీగా ఉంది, దాని తర్వాత బోల్డ్ అనే విషయాలు మాట్లాడుకునేటువంటి. కెన్ వీ హ్యావ్ ది ట్రైలర్ ప్లీజ్? Fantastic. Great job to the cast and crew. Wishing them all the very best. 26th అంటే రేపు నైట్ నుంచి హాట్స్టార్ స్పెషల్ స్ట్రీమింగ్ అవుతుంది. సో నౌ ఇట్స్ photographs time. Can I invite all the 3 beautiful couples on stage, please? 3 tigers and the 3 tigresses for the media. Smile. All right, so can I invite the creator Mahi V. Raghav Garu to come on stage, please, along with writer Pradeep Garu, director Teja Garu, if I can request you to join on stage. All right, thank you so much. And Abhinav, you wanted to add something to your speech. ముందు నేను యాడ్ చేస్తారా ప్లీజ్? వీడిప్పుడు ఓకేనా? రెడీయా? చేద్దాం. 12 years అయింది వీడితోటి నాకు. ఇప్పుడు ఇదే రోడ్డు ముందు ఇట్లా ఇదే రోడ్డు ముందు మేమిద్దరం పల్సర్ బండి మీద తిరుగుతుండే ఇట్లా. అండ్ టు హ్యావ్ చైతన్య, కెన్ యూ బి ఆల్సో ఆన్ స్టేజ్? ఐఎమ్ ఇన్కంప్లీట్ విత్ బోత్ ఆఫ్ యూ, సో ఇట్స్ లైక్ what a journey it has been. Thank you and వీళ్ళకి చెప్పడం కాదు, but it was so much fun. I know we are the tigers, figuratively we are the tigers, but అసలైన టైగర్స్ వాళ్ళ కదా మాకు తెలియదు. బట్ this is great, mama. After 12 years we are still again this is back almost and working. అసలు ప్రియదర్శి తోటి చెప్పాలంటే I think we did short films together. షార్ట్ ఫిల్మ్స్ తర్వాత ఇప్పుడు దిస్ ఈస్ ద టూ మెనీ ఇంటర్నల్ జోక్స్ మ్యాన్ వెన్ వీ వర్ సింప్లీ లుకింగ్ ఫర్ ఆపర్చునిటీస్. ఫిలిం నగర్, జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్ని పైనుంచి కిందికి మెజర్ చేస్తుండే బైక్లో. ఆ టైం నుంచి కమింగ్ టు దిస్ పాయింట్ వేర్ వీఆర్ ఏబుల్ టు డూ దిస్ వెబ్ సిరీస్. ఐఎమ్ రియలీ థ్యాంక్ఫుల్. It's grateful to be a part of this web series, to be working with you, bro. Amazing. Atlai Krishna Chaitanya.
సేమ్ లాస్ట్ 10 years నుంచి నేను చాలా సినిమాలలో చూసుకుంటూ అరే భలే ఉన్నాడు యాక్టర్, బాగుంది, ఇట్ ఈస్ వెరీ ఫ్రెండ్లీ డిమీనర్ యూ హ్యావ్ ఆన్ స్క్రీన్. అదే ట్రాన్స్లేట్ అయింది మనకు ఆఫ్ స్క్రీన్ కూడా. సో ఐఎమ్ వెరీ హ్యాపీ టు బీ వర్కింగ్ విత్ ద బోత్ ఆఫ్ యూ. మన ముగ్గురు సీన్లలో మై పర్ఫార్మెన్స్ ఈజ్ మచ్ బెటర్ బికాస్ యూ గైస్ డిడ్ యువర్ బెస్ట్. దట్స్ వై మై పర్ఫార్మెన్స్ ఈజ్ ఆల్సో వెరీ గుడ్. పద ప్రయోగం బాగా చేసింది ఇక్కడ. లేదు అట్లనే బేసిక్గా అన్న ప్రదీప్ అన్న థ్యాంక్స్ అ లాట్. ఇది ఒక ఫుల్ సర్కిల్ వచ్చినట్టున్నాం మనం. ఇంకో సర్కిల్ గీయాలి మనం ఇప్పుడు. తేజ బ్రో అమేజింగ్. తేజ బ్రో తోటి సేమ్ ఐ థింక్ నేను స్టార్ట్ చేసినప్పటి నుంచి ఫ్రమ్ మై వెరీ ఫస్ట్ ఫిల్మ్ నాకు తేజ అన్న తెలుసు. తేజ అన్న కూడా చాలా కష్టపడి పైకి వచ్చింది. హీఈస్ అ థియేటర్ ఆర్టిస్ట్ హిమ్సెల్ఫ్. నంది అవార్డ్ విన్నింగ్ థియేటర్ ఆర్టిస్ట్. సో అమేజింగ్. ఆల్మోస్ట్ 2 co-passengers in a bus. Now we are in individual cars. అది వేరే విషయం. But what a nice journey. I'm very happy to be uniting with Teja Anna, Pradeep Anna and Vishweshwar Anna. Vishweshwar Anna కూడా was my first DOP అని అట్లా అనుకోవచ్చు అంటే ఇక ఫస్ట్ టైం నేను కెమెరా ఫేస్ చేసింది విశ్వేశ్వర్ అన్న కెమెరా ముందే. సో థ్యాంక్ యూ అన్న, విశ్వేశ్వర్ అన్న. అగైన్ ఇట్ వాజ్ నైస్ వర్కింగ్ విత్ యూ. మహి సార్, ఐ నో ఇట్ ఈస్ టైమ్ ఫర్ యూ టు గో హోమ్, బట్ థ్యాంక్స్ అ లాట్ ఫర్ ఆల్ యువర్ పేషెన్స్ అండ్ మంచిగా మీరు మీ టీమ్ తోటి బ్యాక్ అండ్ సపోర్ట్. హోప్ఫుల్లీ వీ డిడ్ అవర్ బెస్ట్ టు రెసిప్రొకేట్. బట్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్స్ అ లాట్ ఫర్ క్రియేటింగ్ దిస్ షో. థ్యాంక్ యూ టు ప్రదీప్ అన్న, మన విజయ్ నామోజు అండ్ కార్తిక్ ఆనంద్ అన్న ఫర్ రైటింగ్ సచ్ అ గుడ్ స్క్రిప్ట్. బేసిక్గా ఇంతమంది క్యారెక్టర్స్ తోటి రాసి అందరికి ఒక మంచి క్యారెక్టర్ ఆర్క్ ఉండడం, అది అందరికీ నచ్చడం ఇవాళ. ఎస్పెషలీ మీడియా సోదరులకు నిన్న మేము షో వేసామన్నమాట. ఎవ్రీబడి ఈజ్ రియలీ హ్యాపీ వాచింగ్ ద కంటెంట్. సో మాకు ఆల్మోస్ట్ వీఆర్ వెరీ కాన్ఫిడెంట్ దట్ ఇక రెగ్యులర్గా ఆడియన్సెస్, ద మాసెస్ విల్ ఆల్సో లైక్ ఇట్ ఫ్రమ్ టుమారో వెన్ ఇట్స్ ఆన్లైన్. థ్యాంక్స్ అలాట్. అజయ్ అర్సాద మా మ్యూజిక్, మేము కూడా ఒక సినిమాలో ఇంతమంది పనిచేసినాం. బ్రో అమేజింగ్ బ్రో, నైస్ టు బీ రీయునైటింగ్ విత్ యూ. థ్యాంక్ యూ శ్రవణ్ భయ్య, నైస్. నేను మిమ్మల్ని యాక్టర్ అనే అనుకున్నాను, నాకు తెలియదు మీరు దీనికి ఎడిటర్ అని. నాకు నిన్ననే చెప్పినారు. బట్ నైస్ జాబ్ మ్యాన్, థ్యాంక్ యూ. ఆల్సో ఆర్ ఏడీ టీమ్, బేసిక్గా ఎవరు మన అశ్రిత్, రామ్, అమూల్య, ప్రేమ్. అరే ప్రేమ్ తోటి అయితే నేను యాక్టింగ్ కూడా చేసిన. ప్రేమ్ అండ్ మన పృథ్వీ ఎవ్రీవన్, వెరీ హార్డ్ వర్కింగ్ గైజ్. దే డిడ్ అ గుడ్ జాబ్. థ్యాంక్ యూ ఫర్ ఆల్ యువర్ సపోర్ట్. లక్ష్మి గారు, థ్యాంక్ యూ ఫర్ బ్యూటిఫుల్ సెట్స్ అండ్ ప్రొడక్షన్ డిజైన్, థ్యాంక్ యూ. అలాగే మానస అండ్ దివ్య ఆల్సో, థ్యాంక్స్ a lot for your support. Thank you Shruti, also to Hotstar for actually approving our web series and giving us all the technical support. Itla to Anuradha garu and Rohit, who is our executive producer from Hotstar. Thank you Hotstar, and thank you to the whole team. Grateful to be with you. Thank you. Are thanks to పావని మ్యాన్, ఓ గాడ్. ఇట్లా పావనితో ఇన్ని సినిమాలు చేసి అసలు ఎట్లా అంటే ఆల్మోస్ట్ అరే ఐఎమ్ థ్యాంకింగ్ మై సెల్ఫ్ నో అన్నట్టే ఉంటుంది ఇట్లా. బట్ నైస్ మ్యాన్, ఇట్ ఈస్ ఆల్వేస్ ప్లెజర్ టు బీ వర్కింగ్ విత్ యూ పావని అండ్ దేవ్యాని అండ్ సుజాత కూడా. అంటే మీతో నాకు ఎక్కువ సీన్స్ లేవు, బట్ మీ పర్ఫార్మెన్స్ నిన్న చూసిన మస్తు చేసినారు. యూ గైజ్ ఆర్ ఆల్సో అ బండిల్ ఆఫ్ టాలెంట్. ఆల్ ద బెస్ట్ టు ఆల్ ఆఫ్ యూ. కంగ్రాచులేషన్స్ టు అస్. Yes. Pranita, thanks man. Thank you for all your support. Thank you so much to the Real Tigers. Yes, Save the Tigers. From tomorrow, on the 26th midnight nunchi, streaming on Hotstar specials. And special thanks before we leave. Special thanks to creators Mahi Garu, Pradeep Garu, music director Ajay Garu, editor Shravan Garu, art director Sindhuja Garu, special mention. Thank you so much. Writers Karthik and Ajay, DOP Vishweshwar Garu, and the captain of the ship, Teja Garu. Congratulations. Wishing the whole team all the very best. Looking forward for Save the Tigers. And Tigers ante important to Magavalu kuda ante important. Alochinchanడి ante. And thank you so much once again. Until next time. Bye bye.
లవ్ యూ బ్రో, థ్యాంక్ యూ. అయిపోయింది, లేవచ్చు ఇంకా.